నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు మన ఇంటర్వ్యూలోకి ఒక స్పెషల్ అండ్ చాలా 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 ఇంట్రెస్టింగ్ పర్సన్ వచ్చారు. అయితే వారిని చూస్తుంటే అండ్ వారు చేస్తున్న పనులని ఎవరు కూడా గెస్ చేయలేరు. నేను పక్కా మీకు రాసిస్తా దేని మీద అంటే దాని మీద. అండ్ వారు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అనేక సమస్యలు. అరే ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, అక్కడ ఆ ప్రాబ్లం ఉంది, ధర్మం ఎట్లా ముందుకు పోవాలి, ఏమవుతుంది ఇది, ఎటు పోతుంది ఇది అని చెప్పేసి పాపం అందరూ మాట్లాడుతూ ఉంటారు. బట్ వాటన్నిటికీ పరిష్కారం ఏంటి అనే దిశగా వారి ప్రయత్నం కొనసాగుతుంది. వారు తేజోమూర్తుల సర్వశాస్త్రి గారు. జీ నమస్కార్. నమస్కార. ఎలా ఉన్నారు? బాగున్నాను జీ. భారతదేశంలో ఏమున్నాయి? కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి. ఇవి మిగతా దేశాల్లో లేవా? మరి భారతదేశం గొప్ప ఏమిటి? అయితే సంస్కృతాన్ని మాకు దూరం చేసిర్రు. అది తప్పుడు అభిప్రాయం. నిజంగా చెప్తున్నాను. మత ప్రాతిపదికన చేస్తూ నువ్వు ఒక మతోన్మాదివి. ఆడవాళ్ళు రకరకాలుగా అందంగా తయారవ్వాలని చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో స్నానం చేయడమే గగనం అయిపోయింది అనుకోండి సాఫ్ట్వేర్ ప్రపంచంలో. తప్పు కదా. సంస్కృతం ఏ భాష, అది భాషే కాదు అసలు. అది కేవలం వేద మంత్రాలకు మాత్రమే పనికొచ్చే భాష. నేను ఒక స్వరం చాలా భాషలు సంస్కృతం నుంచే బయటకు వచ్చాయి అని చెప్పి. ఇదంతా కూడా సమస్తము కూడా పాశ్చాత్యులు మనకి ఇచ్చినటువంటి భిక్ష. చెబుతుంటే నీకెందుకు బాధ? సంస్కృతం నేను ఎందుకు నేర్చుకోవాలి? సంస్కృతం ఎందుకు బయలాంటి వాళ్ళు కానీ సంస్కృతం నేర్చుకోగలిగితే వాళ్ళ యొక్క రోజులు నడవవు. దీన్ని తొక్కేస్తున్నారు. సంస్కృతానికి ఎక్కువ ప్రాచుర్యం తీసుకురావాలనుకున్నా కానీ భారతదేశం నుంచి సంస్కృతిని ఏ విధంగా తీసియాలి, బ్రాహ్మణుల యొక్క భాష అని మీరు అన్నారు. తెలుసుకుని మాట్లాడాలి. పాండవులు స్వర్గారోహణ చేయడానికి అన్ని తిప్పలు పడ్డం ఎందుకు? యా కుందేందు తుషారహారధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన. అడగడానికి మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నాకు పరిస్థితి వేరే ఏం లేదు. మీ సహకారం ఉంటే తప్ప ఈ ఛానల్ ముందుకు వెళ్ళలేదు. రిఫ్లెక్షన్తో పాటుగా రిఫ్లెక్షన్ న్యూస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. రిఫ్లెక్షన్ న్యూస్లో రెగ్యులర్గా మనం కంటెంట్ ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. అండ్ రిఫ్లెక్షన్ ప్రో, సనాతన స్కూల్, శ్రీస్తుతి అని చెప్పేసి మనం ఛానల్స్ క్రియేట్ చేసాము. అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన కంటెంట్ త్వరలో రాబోతుంది, కొన్నిట్లో ఆల్రెడీ వస్తుంది. వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీ ఆర్థిక సహకారం నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా. సో మీరు ఎంత పంపినా కూడా నాకు అది చాలా ఎక్కువ. సో ఛానల్ బాగుండాలని కోరుకుంటూ పంపండి. మిమ్మల్ని ఎందుకు మేము ఇన్వైట్ చేసామన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళకి తెలియడానికి కొంత టైం పడుతుంది. అయితే దానికంటే ముందు మీరు ఒక శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని. మాతృదేవో భవ. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః, న స్నానన్న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః, వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే, క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అద్భుతం. నాకు తెలిసి మనం ఎందుకు మొదలు పెట్టాము అనేది మొత్తం మీరు చదివినటువంటి శ్లోకంలో ఉందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా. దాని అర్థం ఒకసారి. ఈ శ్లోకము ఈనాటి తరానికి వాళ్ళకి తెలియకపోవచ్చు, మన తల్లిదండ్రులకి వాళ్ళకి తెలుస్తుంది. పూర్వం ఆకాశవాణిలో విజయవాడ కేంద్రంగా వచ్చేటప్పుడు సంస్కృత పాఠం చెప్పేటప్పుడు ఫస్ట్ ఈ శ్లోకంతోనే ప్రారంభం చేసేవారు, ఈ పద్యంతో. ఓకే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఇది రచించిన వారు ఎవరంటే విక్రమార్కుడి యొక్క తమ్ముడు భర్తృహరి. ఆయన సుభాషితాలు అవన్నీ, నీతి శాస్త్రం ఇవన్నీ రాశారు. ఆయన రాసినటువంటి గ్రంథంలో అన్నమాట ఈ శ్లోకం. సంస్కృతం నేర్చుకునే వాళ్ళు పూర్వము అందరూ కూడా ఈ శ్లోకంతోనే ప్రారంభం చేసేవారు పాఠాలు కూడా. ఓకే. ఏమిటి ఈ శ్లోకం యొక్క అర్థం అంటే ఏమిటంటే, కేయూరాణి నభూషయంతి పురుషం. సాధారణంగా మనం అందరం ఏం చేస్తాం, ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే రకరకాల ముస్తాబుగా అవుతారు. రకరకాలు మగవాళ్ళం అయితే మనం మంచి బట్టలు వేసుకుంటాం, సెంట్లు కొట్టుకుంటాం, కళ్ళజోడు పెట్టుకుంటాం, రకరకాలుగా అందంగా తయారవ్వాలని చూస్తాం. ఆడవాళ్ళు రకరకాలుగా అందంగా తయారవ్వాలని చూస్తూ ఉంటారు.
కానీ ఇవన్నీ ఏమిటి? కేయూరాని నభూషయంతి పురుషం. పురుషం అంటే మనుష్యుణ్ణి. నభూషయంతి, అవి అలంకరింపజేయలేవు. కేయూరములు అంటే ఒకటి భుజకీర్తులు. పూర్వ మహారాజులు వాళ్ళు భుజకీర్తులు పెట్టుకునేవారు అందంగా, మణులతోటి వాటి అన్నులతోటి తయారైనటువంటి భుజకీర్తులు పెట్టుకునేవారు. అవన్నీ కూడా నభూషయంతి పురుషం. పురుషం అంటే అర్థం ఇక్కడ మనుష్యుడు అని అర్థం, పురుషుడు అని అర్థం కాదు. ఇది యాక్చువల్ గా ఈ విషయంలో చాలా మంది పొరపాటు ఇంకా జరుగుతుంటే మనం ముందు మాట్లాడుకుందాం వీటి మీద. ఈ పురుషం మనుష్యుడిని ఇవి అలంకరింపజేయలేవయ్యా. కేయూరములు నిజానికి అలంకరింపజేయలేవు. హారాన చంద్రోజ్వలాహ, హారములు వేసుకుంటారు. పూర్వం మగవాళ్ళు వేసుకునేవారు హారాలు, పెద్ద పెద్ద హారాలు అవి వేసుకునేవారు, ఆడవారు వేసుకునేవారు. ఆ హారాల్లో చంద్రకాంత మణులు, రకరకాల విలువైనటువంటి అపురూపమైనటువంటి మణులు అవన్నీ పొదగబడి ఉండేవి ఆ హారముల్లో. ఆ హారములు అవన్నీ వేసుకుంటాం కదా. చంద్రోజ్వలాహ హారాహ, చంద్రోజ్వలము చంద్రకాంత మణులతో నిండినటువంటి హారములు కూడా మనుష్యుల్ని అలంకరింపజేయలేవు. నస్నానం అంటే మనం స్నానం చేసేటప్పుడు పూర్వం పన్నీరు స్నానం అనేవారు, సుగంధ ద్రవ్యాలతో స్నానాలు చేసేవారు. ఈ రోజుల్లో స్నానం చేయడమే గగనం అయిపోయింది అనుకోండి సాఫ్ట్వేర్ ప్రపంచంలో. పూర్వం పద్ధతిలో చెప్తున్నాం. స్నానం చేసి ఆ స్నానములు కూడా అలంకరింపజేయలేవయ్యా. నస్నానం విలేపనం, రకరకాల విలేపనాలు, మొహాలకు మేకప్లు అవ్వనివ్వండి, సెంట్లు కానివ్వండి, రకరకాల విలేపనములు ఈ బాడీకి పూసుకునేటువంటి, ఈ శరీరానికి పూసుకునేటువంటి విలేపనం ఏవైతే నస్నానం విలేపనం కుసుమం. కుసుమములు అంటే పుష్పములు, పుష్పమాలలు. నాలంకృతామూర్ధజాహ, ఇవేమీ కూడా అలంకరింపజేయలేవు మనిషిని. అసలు ఏమిటయ్యా మరి అలంకరింపజేసేది అంటే, యా వాణి ఏకాయేవ సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే. ఎవరైతే ఆ సంస్కృత భాషను మాట్లాడుతూ ఆ సరస్వతి స్వరూపమైనటువంటి ఆ సంస్కృత భాషను, ఆ మాట వాణి ఎవరైతే మాట్లాడతారో అది మాత్రమే ఒక మనిషిని పూర్తిగా అలంకరించగలిగే శక్తి ఆ భాషకు మాత్రమే ఉన్నది. అటువంటి భాష ఎవరైతే మాట్లాడతారో వారికి ప్రత్యేకంగా ఇవేం అవసరం లేవు. ఆ భాషే వాళ్ళకి అలంకారం. ఏమిటా మరి చిట్ట దాంట్లో చెప్తున్నాడు, క్షీయంతే అఖిల భూషణాన్ని సతతం. సూర్యోదయం అయిన తర్వాత రాత్రి మనందరం దీపాలు పెట్టుకుంటాం, దీపాలు వెలిగించుకుంటాం. సూర్యోదయం అయిన వెంటనే ఏం చేస్తాం? అవన్నీ ఆపేస్తాం. అవి ఎంత విలువైన దీపాలు అయినప్పటికీ అవి ఆగిపోతాయి, ఆపేయాలి. ఎందుకు? దాని ముందు ఇవేమీ పెద్ద ఏమీ కావు. అలాగే ఈ అఖిల భూషణములు కూడా అఖిల భూషణాన్ని సతతం క్షీయంతే, ఇవన్నీ కూడా క్షీణించిపోతాయి ఆ భాష ఎందు, అవన్నీ వెలవెలబోతాయ్యా. అటువంటి వాగ్భూషణమే భూషణం. వాక్ అనే భూషణమే మనిషికి భూషణం. మనిషి యొక్క మాట తీరును బట్టి మనిషికి మీద ఆకర్షణ ఉంటుంది నిజం సమాజంలో. వాగ్భూషణం భూషణం, వాక్ మాత్రమే భూషణం. ఎస్, చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ మీ భూషణం ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమైపోయింది ఏంటి అని, మన భాషణంతో అర్థమైంది. వెరీ నైస్, వెరీ నైస్. అయితే ఇప్పుడు మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అయితే ఒకసారి మనం కొంచెం వెనక్కి వెళ్దాం, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఇప్పుడు సంస్కృతానికి సంబంధించి మీరు ఎంతో కృషి చేస్తున్నారు అండ్ సంస్కృతాన్నే మీ కెరీర్గా తీసుకున్నారు, రైట్? అండ్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే బీఎస్సీ బయోటెక్నాలజీ నాకు తెలిసినంత మటుకు, ఆ తర్వాత బీఎడ్ చేశారు, అవన్నీ వేరే. బట్ బీఎస్సీ బయోటెక్నాలజీ చేసి సంస్కృతం వైపు వచ్చి ఇప్పుడు పూర్తిగా జీవితాన్ని సంస్కృతంగా అంకితం చేయాలి అనుకునేంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోగలిగారు? అంటే ఒక ట్రెమెండస్ ఏదో ఒక పెద్ద మార్పు అయితే ఇది ఖచ్చితంగా మార్పు. అయితే అంత పెద్ద మార్పు నిర్ణయం తీసుకోవడానికి ఏంటి కారణం ఏంటి? నేను బయోటెక్నాలజీ చదువుతున్న సమయంలో, నేను ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకుని సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిన సమయంలో మేము ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసాం. ఓకే. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అని చెప్పి, ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ అని చెప్పి చెన్నై బేస్గా అదొక యూత్ కాంగ్రెస్ అనేది నిర్వహిస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇటువంటి సైన్స్ విభాగంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఒక పేపర్ ప్రజెంటేషన్, కాన్సెప్ట్స్ అవి ఇస్తారు. దీన్ని ప్రజెంటేషన్ ఇవ్వాలి అక్కడికి మనం వెళ్ళి. దాంట్లో భాగంగా మేము ఏం చేసామంటే న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ట్రెడిషనల్ విజిడమ్ అనే కాన్సెప్ట్ వాళ్ళు మాకు ఇచ్చారు. మేము దాన్ని చూస్ చేసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్లో ఇది ఒకటి చూస్ చేసుకుని దాని మీద మేము ప్రాజెక్ట్ తయారు చేయాలి అని చెప్పి ప్రారంభం చేసాం. మా అధ్యయనం, మా రీసెర్చ్ మేము ప్రారంభం చేసుకున్నాం. అంటే పేపర్ వర్క్ చేసుకోవాలి కదా. ఆ చేసుకున్న సమయంలో నాకు మా గురువులు, అక్కడ ఉన్నటువంటి మా బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ గురువులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాకు సహకారం అందించారు. ఆ సమయంలో మేము రీసెర్చ్ చేస్తున్న సమయంలో న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ట్రెడిషనల్ విజిడమ్ అనే కాన్సెప్ట్ వాళ్ళు ఇచ్చారు. ఈ నిజంగా మన భారతీయ విజ్ఞానంలో ఇటువంటి కాన్సెప్ట్స్ ఏవైనా ఉన్నాయా? కృషి క్షేత్రం అంటే ఈ ప్లాంట్ ఫీల్డ్స్లోని వీటిల్లో కూడా ఇటువంటి ఏమైనా విషయాలు ఉన్నాయా అని చెప్పి రీసెర్చ్ చేయగా పరాశర సంహిత,
వృక్షాయుర్వేదము, కృషి పరాశరము ఇటువంటి గ్రంథాలు మాకు ఉన్నాయని తెలిసి వాటిని అధ్యయనం చేయడం ప్రారంభం చేశాను. ఓకే. అప్పటికి మా దగ్గర సంస్కృతం నాలెడ్జ్ కూడా నాకేమీ లేదు అసలు. ఏ ఇయర్ అది? అది సుమారు 2019-18 ఆ ప్రాంతం. ఓకే. నాకు కనీస సంస్కృత ప్రజ్ఞానం లేదు. ఉండుంటే ఇంకా బాగా చేసేవాడిని. బట్ అనువాద గ్రంథాలు అవన్నీ తీసుకుని నా సాధ్యమైనంత వరకు మేము చేసాం. అది దాంట్లో మేము చదవగా ఎటువంటి విషయాలు తెలిసాయంటే, ఇవాళ మనం సీడ్లెస్ ఫ్రూట్స్ అంటున్నాం కదా, ఆ సీడ్లెస్ ఫ్రూట్స్ ఎలా ఉత్పత్తి చేయాలో కూడా దాంట్లో ఉన్నది. ఈవేళ జెనెటిక్ మోడిఫికేషన్స్ చేసి ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత రకరకాల పద్ధతుల్లో, వ్యవసాయ పద్ధతుల్లో కూడా మార్పులు వచ్చాయి. ఇవన్నీ కూడా పూర్వం ఏ విధంగా వ్యవసాయ క్షేత్రాల్లో చేసేవారు, పొలాల్లో వచ్చేటువంటి మొక్కలకు వచ్చేటువంటి రోగములను ఏ విధంగా నయం చేయాలి, వాటికి మందులు ఏమిటి, వాటి ఇవాళ మనం ఫెర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, వీడిసైడ్స్ అని చెప్పి రకరకాల రసాయనిక ద్రవ్యాలతో తయారు చేస్తున్నాం కదా. ఆ రోజు ప్రకృతి పాడవకుండా ప్రకృతిబద్ధంగా ఆర్గానిక్ వే అంటున్నాం, ఆ ఆర్గానిక్ వేలో ఆ యొక్క మొక్కల యొక్క రోగములు ఏ విధంగా తగ్గించాలి, రకరకాల కాన్సెప్ట్స్. ఆ గ్రంథం ఎన్ని వందల సంవత్సరాలు? ఎప్పుడో అది కృషిపరాశి, ఎప్పుడో ద్వాపరయుగంలో రచించినటువంటి గ్రంథం అది. ఈ యుగం కూడా కాదు, ద్వాపరయుగంలో రచించినటువంటి గ్రంథం అది. పరాశర మహర్షి రాసినటువంటి పరాశర సంహితకు సంబంధించినటువంటిది. ఇంకా అగ్నిపురాణం ఇత్యాదుల్లో కూడా ఇంకా ఈ కల్టివేషన్ టెక్నిక్స్ గురించి ఉన్నాయి. ఇవన్నీ మేము బేస్గా తయారు చేసుకొని మేము పేపర్ ప్రజెంటేషన్ చేసి మేము ఈ ద్రవ్యాలు కూడా తయారు చేసి కొన్నిట్లకి తీసుకెళ్ళి అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళు మా ఈ పేపర్ ప్రజెంటేషన్కి భారతదేశం మొత్తమే మాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. దానికి అప్పుడు ఈ ఉత్సాహం కలిగింది. అంటే ఏదో ఉన్నది ఇంకా మన భారతీయతలో, భారతీయ విజ్ఞానంలో ఏదో ఉన్నది, ఎప్పటి వరకు పాశ్చాత్య విధానంలోనే మనం వెళ్ళాం, దీంట్లో ఉన్నది అనే భావన కలిగి అప్పటి నుంచి సంస్కృతం మీద ఉత్సాహం కలగటము. బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసుకున్న తర్వాత సంస్కృతం అధ్యయనం చేయటము. ఆ అధ్యయనం వల్ల నాకేం తెలిసింది, నేను సైన్స్ చదువుకోవడం వల్ల సైన్స్ కాన్సెప్ట్స్ అనేవి సంస్కృతంలో ఏవేవి ఉన్నాయో నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఒక అదృష్టం అనే అనుకోవాలి అది. ఎందుకంటే ఆ టైంలో మీరు వెస్ట్రన్ లెన్స్తో చూడలేదు. వెస్ట్రన్ యాక్సెప్టెన్స్ లేదు. వెస్ట్రన్ లెన్స్తో ఒకసారి మీరు చూసినట్టయితే అరే మన దగ్గర ఎంత ఉందంటే అక్కడ ఇంకెంత ఉందో లేకపోతే అక్కడ అనే భావన మన వాళ్ళకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ బయోటెక్నాలజీలో ఉన్నారు, అంటే సైన్స్లోనే ఉన్నారు. సో సైన్స్కి మించింది మీకు అక్కడ కనబడుతున్నప్పుడు ఆ ఇంటర్లింక్ మీకు చాలా ఈజీగా అర్థమైంది. అది కరెక్ట్. అంటే మన ఇప్పుడు ప్రస్తుత సమాజం ఎక్కడ మనం వెనకబడిపోయామంటే, సైన్స్ కాన్సెప్ట్, సైన్స్ చదువుకున్న వాళ్ళకి సంస్కృత పరిజ్ఞానం లేదు, సంస్కృతం మీదే ఉన్న వాళ్ళకి సైన్స్ పరిజ్ఞానం లేదు. వాస్తవం. ఈ రెండు కలిసే అంటే మాత్రము ఒక అద్భుతమే జరుగుతుంది భారతదేశంలో. ఒక విప్లవాన్ని మనం తీసుకురావచ్చు. భారతీయులు విజ్ఞానం ఎంత ఉన్నదో మనం నిరూపించవచ్చు సైన్సు సంస్కృతం కలిసినట్లయితే. దానికోసం మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు అదే మీరు చెప్పినట్టుగా బ్యాక్ టు ది రూట్స్ అన్నట్టుగా, ఇప్పుడు మళ్ళీ ఇది ఆర్గానిక్ వ్యవసాయం అని, ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దాని వెనకాల మన దగ్గర విజ్ఞానం లేదా అంటే ఉన్నది. మనం ఒకటైతే చెప్పాలి, వేదముల్లోనూ పురాణముల్లోనూ విజ్ఞానం ఉన్నది. వేదముల్లో మాత్రమే ఉన్నదని మనం అనట్లే. ఈ మాత్రం అనే పదం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వేదములు, పురాణం మన దగ్గర మాత్రమే విజ్ఞానం ఉన్నది అని మనం అనట్లేదు. మన దగ్గర కూడా విజ్ఞానం ఉన్నది. ఈ విజ్ఞానం ఎటువంటిది, సస్టైనబుల్ డెవలప్మెంట్కి దారితీస్తుంది. మానవుడు అనేవాడు సోషల్ యానిమల్. జంతువునాం నరజన్మ దుర్లభం అంటాడు ఆదిశంకరాచార్యులు వారు. జంతువుల్లో కూడా మనుష్య జన్మ చాలా దుర్లభమైనదయ్యా రావటము. అంటే జంతువే కదా మనిషి కూడా, వాడు సోషల్ యానిమల్ అని అంటున్నాం కదా. అటువంటి మనిషి ఈ సమాజంలో బ్రతికేటప్పుడు ప్రకృతికి మీద ఆధారపడే బ్రతుకుతాడు. ఈ పంచభూతముల మీద ఆధారపడే మనిషి కూడా బ్రతుకుతాడు. అటువంటి మనిషి వీటిని హాని చేయకుండా ఎలా ప్యారల్గా ప్రకృతిని రక్షించుకుంటూ మా మనిషి కూడా ప్రయాణం చేసే విధానమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే. అంతే, ఆ విధానం మన సంస్కృతి చెప్పింది. అయితే ఇక్కడ ఒక్క విషయం, మీరు ఇంతకుముందు అన్నట్టుగా, అంటే సైన్స్ అంటే సంస్కృతం తెలిసిన వాళ్ళకి సైన్స్ తెలియదు, సైన్స్ తెలిసిన వాళ్ళకి సంస్కృతం సరిగా రావట్లేదు. అయితే సంస్కృతాన్ని మాకు దూరం చేసిర్రు అనేటటువంటిది ఎక్కడ చూసినా మీకు ఫస్ట్ వినిపించేది అదే అనిపిస్తుంది. ఎందుకంటే సంస్కృతం నార్మల్గా ఏంటంటే సంస్కృతం దైవ భాష అంటారు, కానీ అటువంటి సంస్కృతం దైవ భాష ఏమైంది అంటే ఇది బ్రాహ్మణ భాష మాత్రమే, బ్రాహ్మణులు మాత్రమే ఇది మాట్లాడాలి అని చెప్పేసి ఆ మిగిలిన వాళ్ళకి దీన్ని దూరం చేసిర్రు, మాకెవరికి కూడా కాకుండా చేసిర్రు, దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళే తస్కరించిర్రు. ఇంకా 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 మాట్లాడితే ఇంకా చాలా పెద్ద మాటలు వస్తాయి, అటువంటి మాటలు ఉంటాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, ఏమంటారు మీరు? అది తప్పుడు అభిప్రాయం. అదేమిటంటే, ఎవరైతే భారతీయ సంస్కృతిని విమర్శించారో, విమర్శిస్తూ ఉన్నారో, విమర్శించబోవడానికి సిద్ధం అవుతున్నారో, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో యందు భారతీయ సంస్కృతి మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. అంటే దాంట్లో సందేహం లేదు.
ఈ సంస్కృతిని ఇదంతా వీళ్ళు చేసిన పని, ఇదంతా వీళ్ళందరూ కలిసికట్టుగా ఏదో చేసేసారు అంటున్నారు, వాళ్ళు ఎవరికి కూడా సంస్కృతం రాదు. భారతీయ సంస్కృతిని వీళ్ళు దూషిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు? పాశ్చాత్యులు రాసినటువంటి గ్రంథాలు చదివి భారతీయ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నారు. నువ్వు భారతీయ గ్రంథములు కదా నువ్వు అధ్యయనం చేయవలసింది. నువ్వు భారతీయ గ్రంథములు, భారతీయ భాషలో భారతీయ సంస్కృత పరిజ్ఞానం తెలిసిన వాడు అనువదించిన గ్రంథాలు నువ్వు చదివితే అసలు తత్వం మనకు బోధపడుతుంది. పాశ్చాత్య దృక్కోణంలో భారతీయ సంస్కృతిని చూశాడు. నిజం. కాబట్టి ఏమవుతుంది, మనం అదే నిజం అనుకుంటే ఎట్లాగా? అది కుదరదు. రెండోది, బ్రాహ్మణుల యొక్క భాష అని మీరు అన్నారు. ఇది కేవలం సంస్కృతం న కేవలం బ్రాహ్మణానాం భాష, సంస్కృతం సర్వేషాం భాష, సర్వేషాం మానవానాం భాష సంస్కృత భాష. భాషకు మత ప్రాతిపదిక, కుల ప్రాతిపదిక, ప్రాంతీయ ప్రాతిపదిక ఉండదు. అది కొన్ని దేశాల్లో కొన్ని చోట్ల మాత్రమే భాషలు పలుకుబడుతున్నాయి. అవి కొన్ని ప్రాంతీయ భాషలు ఉన్నాయి, ప్రాంతంలో ఉన్నాయి, కొన్ని మతపరమైనటువంటి భాషలు ఉన్నాయి. కానీ జనని సంస్కృతంబు సకల భాషలకును, సమస్త భాషములకు సంస్కృతము జనని. ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్కి సంస్కృతం జనని. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. కావాల్సిన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి చూపించడానికి. మాతృ మదర్, భ్రాతృ బ్రదర్, గ్రాసహ గ్రాస్, బోల్డ్ ఉన్నాయి రూట్ వర్డ్స్ ఇక్కడి నుంచే వెళ్ళే. బట్ మనం ఇక్కడి నుంచి వచ్చాయి అనడానికి ఆధారాలు డైజెస్ట్ అయిపోయాయి, మధ్యలో రూట్స్ డైజెస్ట్ అయిపోయి అవి ఇండిపెండెంట్గా ఇవి మా భాషలుగా అవి చలామణి అవుతున్నాయి. కానీ మనం టైం బ్యాక్ మనం వెళ్ళగలిగితే ఇదంతా సమస్త ప్రపంచం యొక్క భాష సంస్కృత భాష. న కేవలం భారతదేశస్య భాష, సమస్త ప్రపంచస్య భాష ఇయం భాష. కాబట్టి ఇది మీరు అన్నారు బ్రాహ్మణుల యొక్క భాష అని. ఒక చిన్న కథ చెప్తాను, జరిగినటువంటి సంఘటన. భోజ మహారాజు వారు పరిపాలన చేస్తున్న సమయంలో భోజ మహారాజు అంటే ఈ కలియుగం వాడే, సుమారు ఒక 1000 సంవత్సరాలు వెనక్కి అనుకోండి భోజ మహారాజుల వారు. ఆ యొక్క సమయంలో ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో ఆయన రాజ్యంలోంచి బయటకు వెళ్తున్నాడు, పల్లకిలోనో రథం మీద వెళ్తున్నాడు. ఆయన వెళ్తుంటే ఒక కట్టెలు మోసుకుని ఒక ముసాలు ఆయన కట్టెలు కొట్టుకుంటున్నాడు. అబ్జర్వ్ చేయండి, కట్టెలు కొట్టుకుంటున్నాడు ఒక ముసాలు ఆయన. కట్టెలు ఇంటి మీద పెట్టుకుని మోసుకు వెళ్తున్నాడు. వృద్ధాప్యం వల్ల భారం ఆయాసపడుతున్నాడు, వెళ్తున్నాడు. ఈ మహారాజు వారు చూశారు, భోజ మహారాజు వారు చూసి అడిగారు, భోహ భారహ బాధతివా, జాగ్రత్తగా చూడండి, భోహ భారహ బాధతివా, ఏమయ్యా భారము బాధిస్తోందా అని అడిగితే వెంటనే ముసలివా ఆయన అన్నట్టు తిరిగి సమాధానం, హే రాజన్, ఓ మహారాజా, భారహ న బాధతే, భారము నన్ను బాధించట్లేదయ్యా, భవతః బాధతే రాజన్, నువ్వు బాధతి అని అన్నావు చూసావా, అది నన్ను ఎక్కువ బాధిస్తోంది అన్నట్ట. ఒక్కసారిగా మహారాజా వారి కళ్ళు పచ్చబడ్డాయి. ఏమిటో నేనేమనుకున్నా, అది బాధతి అనేది పరస్మైపదిలో లేదు, బాధత అది ఆత్మనేపది క్రియాపదము, నువ్వు నన్ను బాధతిగా పలుకు, అది బాధతేగా పలకాలి అని చెప్పాడు. అంటే కట్టెలు కొట్టుకున్నవాడికి కూడా ఆనాడు అంతటి సంస్కృత పరిజ్ఞానం ఉంది అని ఆధారం ఉన్నప్పుడు ఇది కేవలము బ్రాహ్మణుల యొక్క భాష అని ఏ విధంగా మనం చెప్పగలుగుతాం? తప్పు కదా. ఖచ్చితంగా. కాబట్టి సంస్కృతం అనేది బ్రాహ్మణుల యొక్క భాష కాదు. అంతెందుకు, ఇవాళ భగవంతుడు నమ్మనటువంటి నాస్తికవాదులు కానీ చార్వాకులు రాసినటువంటి గ్రంథములు కూడా సంస్కృతంలో రచించబడ్డాయి. ఇది కేవలం బ్రాహ్మణుల భాష అయ్యి, ఇది వేద భాష అయ్యి ఉంటే, ఇది కేవలం దానికి మాత్రమే ప్రభుత్వం భావన చేస్తుంటే ఈ భాషలో వాళ్ళు రాసి ఉండకూడదు. రాయరు. వాళ్ళు ఎందుకు రాస్తారు నాస్తికుల గురించి? రాయరు కదా. నాస్తికులు సంస్కృతాన్ని ఎందుకు ఎత్తుకుంటారు? సంస్కృత భాషలో చార్వాక దర్శనాలు రచించబడ్డాయి. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే మనల్ని మైమరిపించి భారతదేశం నుంచి సంస్కృతిని ఏ విధంగా తీసియాలి. భారతదేశంలో సంస్కృతిని ఆశ్రయించుకున్నది. సంస్కృతాశ్రిత. వాస్తవం, చాలా బాగా చెప్పారు. కాబట్టి సంస్కృతిని ఆశ్రయించుకుని ఉన్నది. సంస్కృతాన్ని పక్కన పెడితే చేయాలంటే ఏం చేయాలి? ముందు సంస్కృతాన్ని ఆచరణ చేయాలి. దీని మీద ఒక రకమైనటువంటి ఆత్మన్యూనతా భావాన్ని భారతీయులు ఎందుకు కల్పించాలనే ఉద్దేశంతో పాశ్చాత్యులు చేసినటువంటి ఆ మెకాలేస్ కానివ్వండి, ఆ మ్యాక్స్ ముల్లర్ కానివ్వండి, ఇత్యాదులు వీళ్ళందరూ కూడా వాళ్ళెవరికి సంస్కృతం వచ్చి కాదు, వాళ్ళెవరికి దానిపైన ఇంట్రెస్ట్ ఉండి కూడా కాదు, కేవలము దీన్ని తప్పుపట్టాలి. వీళ్ళకి వీటి ఎందు ఆత్మన్యూనతాభావం. సంస్కృతం ఏ భాష, అది భాషే కాదు అసలు. అది కేవలం వేద మంత్రాలకు మాత్రమే పనికొచ్చే భాష, ఇంక దేనికి పనికిరాదు ఆ భాష, మానవులు మాట్లాడుకోవడానికి అసలు పనికిరాదు భాష అనే భావన వాళ్ళు కలిగించారు, తెలివిగా కలిగించారు. ఇన్నేళ్లలో సంస్కృతం మీరు గమనించండి, ఇవాళ మన మెకాలేస్ విద్యా విధానమే కదా నడుస్తోంది. నిజం. దాంట్లో మనకు ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో సంస్కృతం తీసుకున్న వాళ్ళకి ఆంగ్లంలో బోధిస్తారు, హిందీని హిందీలో బోధిస్తారు, సంస్కృతాన్ని తెలుగు లేదా ఆంగ్లంలో రాయాల్సి వస్తుంది. నిజం. సంస్కృతాన్ని ఒక తెలివైన పద్ధతిలో చంపేశారు దాన్ని.
చాలా 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 బాగా చెప్పారు. భాష అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. యా భాష్యతే సా భాష. ఏది పలకబడుతుందో అది భాష, ఏది పలకబడుతుందో అది భాష. పలకాలి, జనసామాన్యంలో ఉండాలి. జనసామాన్యంలో లేకుండా చేసి తెలివిగా దీన్ని మృత భాష అని చెప్పి ఒక ముద్ర వేశారు. అది జనసామాన్యంలో ఉన్నది సంస్కృత భాష ఒకప్పుడు, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. దీన్ని ఎవరో నాశనం అయితే పూర్తిగా చేయలేరు. అండ్ ఇంతకుముందు మీరు చెప్పారు అంటే సంస్కృతం అనేటటువంటిది మోడర్న్ లాంగ్వేజ్ పైన చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగింది. చాలా భాషలు సంస్కృతం నుంచే బయటకు వచ్చాయి అని చెప్పేసి ఎన్నో వచ్చాయి సంస్కృత ఆధారంగా. అయితే సంస్కృతంకి సంబంధించి ఒకసారి గ్రామర్ గురించి మనం మాట్లాడతాం. ఎందుకంటే సంస్కృతంలో ఉన్నటువంటి మన వేదాలను కానీ, ఉపనిషత్తులను కానీ, పురాణాలను కానీ వెస్టర్న్ ఐస్ మళ్ళీ అక్కడికి వస్తున్నాను నేను. ఎందుకంటే మనకు అంతోగింతో కొంత తెలుస్తుంది అంటే తప్పుడు చరిత్ర అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే మన వేదాలపైన మనకు సరైన అవగాహన లేకపోవడం, అండ్ చదివిన వాళ్ళు కూడా దాన్ని పూర్తిగా ఇది అని చెప్పేసి ఉంది అని చెప్పి కరెక్ట్గా చెప్పలేకపోవడం. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిందో వీళ్ళు చెప్పిందో కొంత వినడం, అది కరెక్టా కాదా అనే విషయం కూడా వీళ్ళకి సరిగా అర్థం చేసుకోలేకపోవడం. ఎందుకంటే మరి ఒకసారి మీరు ఏదైనా ఒక శ్లోకం ఏదైనా వేదంలో నుంచి కానీ లేదా ఉపనిషత్తుల నుంచి ఒక చాప్టర్ ఏదైనా తీసుకొని చదివితే దాని అర్థం వాళ్ళు ఏదైతే చెప్పారో అరే ఇది కరెక్టే అన్నట్టుగా అనిపిస్తుంది సంస్కృతం తెలిసిన వాళ్ళకి కూడా. అవును, సత్యం. దానికి ఒక ఎగ్జాంపుల్తో మీరు ఒకసారి చెప్పాలని నేను అనుకుంటున్నా. సంస్కృతం యొక్క ముందు పద విన్యాసం చూద్దాం. సంస్కృత ఉత్పత్తి మనకి కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ అంటారు. అవును, ఏ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉండాలి, ఎలా ఉండాలో అలా ఉంటుంది. సంస్కృతంలో అక్షరం కూడా అటువంటిదే. ABCDFGHIJKLMNOPQRSTUXYZ పలికేశానా లేదా? అయిపోయింది. అన్ని నాలుగు మీదే పలికేశాను. అవును. ఇంక ఈ హృదయస్థానము నుండి, నాభిదేశము నుండి, కంఠము నుండి, అనునాసికముల నుండి వీటి నుంచి నేనేం పలకలు అన్నీ పలికేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ సంస్కృతం అట్లా కాదు. కంఠం నుంచి కొన్ని పుడతాయి. క ఖ గ ఘ ङ, తాళు ఛ ఛ జ ఝ న, ఓష్టములు ప ఫ బ భ మ, దంతములు పైన వెనకాల టచ్ అవుతుంది త థ ద ధ న, చ ఈ నాలుగు పూర్తిగా అంగుడికి పైన టచ్ అవ్వాలి. ఛ ఛ జ ఝ ఞ. ఏ అక్షరములు ఎక్కడి నుంచి ఉత్పత్తి చెందాలో ఉంటుంది. ఆ ఉత్పత్తి చెందిన అక్షరానికి స్వరము యోజించబడింది వేదములో. స్వరమును బట్టి అక్షరము యొక్క అర్థం కూడా మారిపోతుంది. దీనికి నిరుక్తము, కల్పము అని చెప్పి 2 గ్రంథములు ఉన్నాయి. వేదానికి అర్థం చెబుతాం, వేదంలో ఈ అర్థాలు ఉన్నాయని ఇవాళ ఎవరైతే బయలుదేరుతున్నారో, పెడర్థాలు తీస్తున్నారో, ద్వంద్వార్థాలు తీస్తున్నారో వాళ్ళు ఎవరికి నిరుక్తము, కల్పం అనే 2 గ్రంథాలు ఉంటాయనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. నిరుక్తము, కల్పం అనే 2 గ్రంథాలు అధ్యయనం చేస్తే కానీ వేదం యొక్క సమూల అర్థం మనం తెలుసుకోలేము. పై అర్థాన్ని ఎప్పుడు మనం తీసుకోవడానికి వీల్లేదు. సూర్య సప్తరశ్మిభి అంటుంది. సూర్యుడి నుంచి 7 రశ్మిలు వస్తున్నాయి అంటాడు. అదేమిటంటే వచ్చి అంత తెల్లగానే కనపడుతుందిగా. 7 రశ్మి ఎక్కడ వచ్చింది? సార్ సివి రామన్ ఎఫెక్ట్ చూపించింది ఇదే. అది సూర్య సప్తరశ్మిభి అంటుంది వేదము. ఈ సూర్య సప్తరశ్మిభి ఏమిటి? సూర్యుడు ఎందు ఒక కాంతిలో 7 రంగులు ఉన్నాయని చెప్తున్నాడు. సప్తాశ్వరథమారూఢం అంటాడు. అంటే 7 గుర్రాలు కట్టుకుని ప్రయాణిస్తున్నాడని కాదు. అది ఓన్లీ సింబాలిక్గా దాని అంతరార్థం తెలుసుకోవాలి. ఏమిటది? అశ్వ అంటే అమరకోశం చెప్తుంది కాంతి అని, అందుకే కాంతి వేగము అని అంటాం. అశ్వ అది ఎంత స్పీడ్గా ప్రయాణిస్తుంది అశ్వము, హార్స్ పవర్ అంటాం. అవును, అశ్వము అంటే కాంతి అని ఒక అర్థం ఉన్నది. అనేక అర్థములు ఉంటాయి ఒక పదానికి సంస్కృతంలో. ఒక అర్థాన్ని పట్టుకుని దాంతో ఇది అర్థం కాదు, అది ఏ సందర్భంలో చెప్పబడిందో అవన్నీ తెలుసుకోవాలి. ఒక కాంతిలో 7 రంగులు ఉన్నాయని చెప్తున్నాడు. దాన్నే విబ్జిఆర్ అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ సంథింగ్ విబ్జిఆర్ అని అంటున్నాం. రామన్ ఎఫెక్ట్, సార్ సివి రామన్ గారు దీంట్లో ఆయన పరిశోధన చేసిన ఈ అంశం మీదే. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకములు సంస్కృతాన్ని తప్పుదోవ పట్టించి ఇవిలా ఉన్న యాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభి పర్జన్యో వర్షతి పర్జన్యేన ఔషధి వనస్పతయ అంటుంది వేదం. ఏ ఆదిత్యుడైతే ఈ భూమిని తన యొక్క కిరణముల చేత తప్పింపజేస్తున్నాడో ఆ ఆదిత్యుడే వర్షములకు కారణమవుతున్నాడు అంటుంది. ఆదిత్యుడు అనే కాన్సెప్ట్ని తీసేద్దాం. వర్షములు ఎక్కడవి? మళ్ళీ ఐసేజ్లోకి వెళ్ళిపోతుంది, మొత్తం అంతా ఘనీభవించేస్తుంది ఇక్కడంతా. ఆదిత్యుడే కారణం సమస్తమునకు, అంతే కదా. ఇలా అనేకములుగా వీళ్ళందరూ దీన్ని మిస్కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళిపోయి వేదముల్లో ఏమీ లేవు, ఇది కేవలం పూజా పద్ధతి మాత్రమే, కేవలం పూజలు, హారతలు, భజనలు వీటికి మాత్రమే వేదమంత్రాలు ఉపయోగపడతాయి, కర్మకాండలకే వేదమంత్రం అనే ఒకటువంటి మిస్కాన్సెప్ట్ని పాశ్చాత్యులు తీసుకువచ్చేశారు. అవును, ఇప్పటి యొక్క సమాజంలో అది బాగా పేరుకుపోయింది. ఇంతకుముందు మీరు ఆఫ్లైన్లో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. అది ఖచ్చితంగా ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా కూడా మన వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఆ గోవు గురించి, గో అనే పదం గురించి డచ్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక స్కాలర్ చేసినటువంటి పని ఏమిటంటే, భూమి నుండి స్వర్గం అనే కాన్సెప్ట్ ఉన్నది.
అన్ని మతములు ఒప్పుకుంటాయి స్వర్గాన్ని కాన్సెప్ట్. భూమి నుండి స్వర్గం ఎంత దూరం ఉన్నదయ్యా అని చెప్పుకొచ్చాడు. వేదంలో ఏం చెప్పడింది, ఒక చోట 1000 గోవులను ఒక దానిపైన ఒకటి నుంచోబెడితే ఎంత పరిమాణం ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో భూమి నుంచి స్వర్గం ఉన్నది అంటాం. 1000 ఆవులు తిప్పి కొడితే ఎంత కనబడుతుంది మనకి? అయితే స్వర్గం మన కంటికి కనబడాలి. సూర్యుడే కనబడుతున్నాడుగా, అంతే కదా, చంద్రుడే కనబడుతున్నాడు, మన స్వర్గం కంటికి కనబడాలిగా. కనబడట్లేదు అంటే ఇప్పుడు వేదం చెప్పింది తప్ప? దీన్ని అనువదించాడు వాడు ఏమని, 1000 ఆవులను ఒకదాని మీద నుంచోబెడితే ఇది అవుతుంది అని వాడు చదివాడు. మీకు ప్రమాణం చూపిస్తాను, మీకు చూడండి. వాడు ఆ డచ్ వాడు చేసినటువంటి మాట చెప్తున్నాను. ద వరల్డ్ ఆఫ్ హెవెన్ ఈజ్ యాజ్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ యాజ్ 1000 కౌస్ స్టాండింగ్ వన్ అబౌవ్ ద అదర్ అంటాడు. వాడు కవ్వు అంటే ఏమిటి, గోవు అంటే అర్థం, వాడు కవ్వు అనేది నిర్ధారణ చేసేసుకున్నాడు. అది గోవు అంటే అర్థం భూమి అని అర్థం కూడా ఉన్నది. ఇటువంటి భూములు 1000 భూములు ఒకదాని మీద ఒకటి నుంచో పెడితే ఎంత దూరం ఉంటుందో, ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత దూరంలో స్వర్గం అనే ఒక కాన్సెప్ట్ ఉంది అని చెప్తున్నారు. అది మన డైమెన్షన్లో లేదు, అది వేరే మరో డైమెన్షన్లో అంత దూరంలో ఉన్నది. నిజంగా 1000 ఆవుల దగ్గరే ఉంటే పాండవులు స్వర్గారోహణ చేయడానికి అన్ని తిప్పలు పడ్డం ఎందుకు? అంతే కదా, అంత తిప్పలు పడి అందరూ నానా కష్టాలు పడి చిట్ట చివరికి ధర్మరాజు ఒకడు మిగులుతాడు స్వర్గారోహణ పర్వంలో మనకి. కాబట్టి స్వర్గ అంటే మిస్కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది? ఎవరైతే వేదములు మేము అర్థం చెబుతున్నామని రాస్తున్నారో వాళ్ళు ఎవరికి సంస్కృత పరిజ్ఞానము లేదు. ఇప్పటికీ అది చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది, సంస్కృత పరిజ్ఞానం లేదు. సో ఇప్పుడు మోడర్న్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అంటే ఇంతకుముందు మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడారు. ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇంటర్మీడియట్లో లేదా డిగ్రీలో మనకి 99 మార్క్స్ రావాలి అంటే సెకండ్ లాంగ్వేజ్గా సంస్కృతం తీసుకోవాలి. కొన్ని దానిపైన ఇంట్రెస్ట్ ఉండే ఎక్కడో ఒక దగ్గరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అరే మనం పూర్తిగా నేర్చుకోవాలి అంటే దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో. సో మీరు ఏం చెప్తారు ఒకవేళ నేర్చుకోవాలి ఎవరైనా? అసలు సంస్కృతం నేర్చుకోవాలంటే సంస్కృతం ఎందుకనే కాన్సెప్ట్ తెలుస్తుంది. సంస్కృతం ఎందుకు, అసలు సంస్కృతం నేను ఎందుకు నేర్చుకోవాలి, సంస్కృతం ఎందుకు సంస్కృతం నేను నేర్చుకుని ఏం చేయాలి, నాకేమొస్తుంది? యాక్చువల్గా సంస్కృతం ఎందుకు పనికిరాదు అనేది చాలా బ్రెయిన్లోకి ఎక్కించారు, వెళ్ళిపోయింది. బేసిక్గా అది వెళ్ళిపోయింది, ప్రజలకు వెళ్ళిపోయింది. అది దాన్ని మనం చాలా కష్టపడి కానీ మార్చగలేము, కష్టపడాలి దాని మీద, ఆ ఉద్దేశం మీద. సంస్కృతం ఎందుకు అన్నప్పుడు మనము తల్లిని ఏ విధంగా భావన చేస్తాం. ఒక తల్లి ఉన్నదండి మనకి, మన తల్లి ఉన్నది. తల్లి మనం జన్మనిచ్చిన తల్లికి వయస్సు పెద్దదైనంత మాత్రం దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం ఆ తల్లిని. మనం బ్రతుకున్నంతకాలం, మన ఊపిరినంతకాలం తల్లికి సేవ చేయాల్సిందేగా. సంస్కృతం కూడా తల్లే, మాతృస్థానం సకల భాషలకు కూడా. ఇది తల్లిని ఏ విధంగా మనం దూరం పెట్టకూడదో, దూరం పెడితే ఎటువంటి దౌర్భాగ్య స్థితి వాడికి వస్తుందో, సంస్కృతాన్ని దూరం పెట్టినంత మాత్రం కూడా అదే వస్తుంది. సంస్కృతం సకల భాషలకు తల్లి. దాన్ని దూరం పెట్టి సంస్కృతిని కాపాడదామంటే తప్ప జరగదు. ఈవేళ మేము ధర్మాన్ని కాపాడతాం, మేము హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి వెళ్తున్న వాళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు. ఏమిటంటే వాళ్ళకి సంస్కృతం రావట్లేదు. సంస్కృతము తెలుసుకుని సంస్కృతం యందు కనీస అవగాహనతో వాళ్ళు ముందుకు వెళ్ళగలిగితే భారతం యొక్క స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది. నిజం. భారతదేశంలో ఏమున్నాయి? కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి. ఇవి మిగతా దేశాల్లో లేవా? ఉన్నాయి, కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. మరి భారతదేశం గొప్ప ఏమిటి? భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతి స్థత. భారతదేశానికి ప్రతిష్ఠ కలిగించేది ఈ అంశమే, సంస్కృతము సంస్కృతే. సమస్త ప్రపంచము భారతదేశాన్ని విశ్వగురువుగా ఎందుకు చూడాలి? ఈ రెండిట్ల కారణాల వల్లే చూడాలి. భారతదేశం నుంచి కొన్ని తీసేద్దాం. ఏమిటది? వినా వేదం, వినా గీతం, వినా రామాయణీం కథాం, వినా కవిం కాళిదాసం భారతం భారతన్నహి. భారతదేశమే కాదట. ఏవి లేకపోతే వినా వేదం తీసేద్దాం, వినా గీతం భగవద్గీతలు వశిష్ఠ గీత మొత్తం గీతలు తీసేద్దాం, వినా రామాయణీం కథాం పురాణములు ఇతిహాసములు కూడా తీసేద్దాం, వినా కవిం కాళిదాసు లాంటి కవులు రాసినటువంటి సాహిత్యాన్ని కూడా తీసేద్దాం. తీసేస్తే ఇంక భారతదేశం చెప్పుకోవడానికి ఏమీ లేదు. భారతదేశం కూడా అన్ని దేశాల్లో ఒక దేశమే. భారతదేశానికి ఇంత గొప్ప ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే వీటి వల్లే వచ్చింది. మరి వీటి వల్ల వచ్చినప్పుడు వీటిని మనం ఎంత శ్రద్ధగా మనం అధ్యయనం చేయాలి? ప్రతి మానవుడు కూడా వీటి యందు ఎంత శ్రద్ధ మనం కనబరచాలి. కాబట్టి ప్రజలకి ఏమిటంటే సంస్కృతంలో ఏముందో తెలియాలి, విజ్ఞాన అంశాలు ఏమున్నాయి సంస్కృతంలో, ఇవన్నీ తెలుసుకోగలిగితే మన సహజసిద్ధంగానే మానవుడికి, మన ప్రజలకి ఉత్సాహం కలుగుతుంది. సంస్కృతంలో ఇంత ఉన్నది, ఇది నా భాష, ఇంత ఉన్నదా దీంట్లోని, ఖచ్చితంగా దీన్ని నేను నేర్చుకోవాలనే భావన ప్రజల్లో ఎప్పుడు కలుగుతుంది? సంస్కృతానికి మనం మంచి అవగాహన కల్పించి ప్రజల్లో సంస్కృతంలో ఏముందో చూపించి వాళ్ళకి మంచి అవకాశాలు చూపించినట్లయితే ఖచ్చితంగా ప్రజలు సంస్కృతాన్ని స్వీకరిస్తారు.
సంస్కృతానికి మంచి అభివృద్ధి కలుగుతుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు విబ్జ్యూర్ అంతే సార్ సివి రామన్ గారు సూర్యకాంతిలో నుంచి అది 7 సప్తవర్ణాలు ఏ విధంగా బయటకు వస్తాయని చెప్పేసి ఎన్నో పరిశోధనలు వారు చేసి బయటకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ సంస్కృతంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మన వేదంలో ఎప్పుడో ఉంది, అంటే సూర్యుడి నుంచి ఏమొస్తుంది ఏంటి అని చెప్పేసి. సో దాన్ని వేరేలాగా అర్థం చేసుకున్నారు, దాన్ని అది వేరే అశ్వాలు అది అన్నప్పుడు మీరు ఆ మీనింగ్ అనేది కొంత మారుతుంది. అయితే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం. ఈరోజు మనం చూసినట్టయితే చాలామంది అంటే వెస్టర్న్ అంటే గొప్ప గొప్ప సైంటిస్టులు చాలామంది అంటే ఏదో మన దేశ దౌర్భాగ్యం అని అనుకోవచ్చు ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత సమయం. ఎందుకంటే మనం ఎంతసేపు బయటవాడు మనకు ఒక ముద్ర వేయాలి, అరే ఇది కరెక్టే, ఎస్ వాడు గుద్దినప్పుడే మనకు ఇది నిజమట అని మనం సంతోషిస్తాం. అప్పుడు మనం చెప్తా ఉంటాం. ఇప్పుడు ఏదో ఒక తెల్లతోలు వచ్చేసి మన గురించి చెప్తే మన వేదంలో ఈ అంటే భగవద్గీత ఇది నేను చదివాను అంటే మనకు అబ్బా ఆనందం అనిపిస్తుంది. పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గీత గురించి ఎంత చెప్పినా మనకు అవసరం లేదు. పోనీ వేదాల గురించి ఉపనిషత్తుల గురించి వాళ్ళు ఎవరో చెప్తే కావాలి, ఇది కూడా పక్కన పెడదాం, ఇది కొంత బెటర్ అనుకోవచ్చు. రెండవది మన వేదంలో ఎప్పుడో ఏదో చెప్పింది అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒక అల్గారిథం ఏదైనా తీసుకుంటే ఇది మ్యాథమెటిక్స్లో ఉంటుంది, హెన్స్ ప్రూవ్డ్ LHS ఈక్వల్స్ టు RHS అనేది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో RHS ఆల్రెడీ అక్కడ ఇస్తాడు, దీన్ని మనం డిరైవ్ చేయాలి థియరం నుంచి. మొత్తం థియరం నుంచి డిరైవ్ చేసి ఇటు లెఫ్ట్ వస్తుంది, ఇటు రైట్ వస్తుంది. ఇప్పుడు ఓకే కరెక్టే, ఈ రైట్ మనం ఎప్పుడో ఇచ్చారు మీరు చెప్పినట్టుగా. ఈ లెఫ్ట్ డిరైవ్ చేయడానికి వెస్టర్న్ అంటే అది కూడా మళ్ళీ వెస్టర్న్ వాళ్ళే డిరైవ్ చేయాలి, మనం చేయకూడదు, శాస్త్రీయత అవుతుంది. అది చేసినా కూడా వేదాల నుంచి చేయకూడదు. మూఢనమ్మకం, హిందుత్వము, జాతీయ వాడిని ఏదో అంటారండి రకరకాల పదాలు, వాడిని టెర్రరిస్ట్, మతోన్మాది. ఇప్పుడు నాతో మీరు కూర్చున్నారు, మిమ్మల్ని కూడా కొంతమంది ఉన్మాది అంటారు. ఇక్కడ తప్పేమీ లేదు, కింద కామెంట్ సెక్షన్ చూస్తే తెలుస్తుంది. ఉన్మాదులు ఇప్పుడు ఇద్దరు ఉన్మాదులు కూర్చొని ఏం మాట్లాడుతున్నారు అసలు, ఇంకెప్పుడు మీరు బయటకు వస్తారు, సైన్స్ ఎప్పుడు నేర్చుకుంటారు అంటారు కదా. సో బేసిక్గా ఒకటి ఏంటంటే కింద నేను నోట్ పెడతాను లేదు, ఆయన సైన్స్ స్టూడెంటే, నేనంటే కాదు, నేను మ్యాథమెటిక్స్ కానీ ఆయన సైన్స్ స్టూడెంటే. ఎస్. అండ్ ఇంతకుముందు ఇంకొక విషయం అంటే మీరు గ్రామర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, సంస్కృతం యొక్క గ్రామర్ గురించి మాట్లాడుతున్నప్పుడు దానిలోని శబ్ద ఉత్పత్తి గురించి కూడా మాట్లాడారు. అయితే నార్మల్గా మంత్రం గురించి ఒకసారి మనం తీసుకుంటే, మంత్రాలు అంటే వేద పండితులు మంత్రాలు చదువుతున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనిపైన కూడా చాలా పరిశోధనలు జరిగాయి, స్టిల్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ మంత్రం తెలిసినా తెలియకపోయినా, అర్థం మనకు అర్థమైనా అర్థం కాకపోయినా కూడా హ్యూమన్ కాన్షియస్ పైన ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. దీనిపైన మీ మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర, మనస్సు యందు నిరంతరము ధ్యానము చేస్తూ ఉంటే అది మనం రక్షిస్తుంది. శబ్దానికి ఆ లక్షణం ఉన్నది. ఓకే, శబ్దము ఈ సృష్టి ఆరంభానికే శబ్దము మూలము. అకార ఉకార మకార ఇతి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని వేదం ఏదైతే చెబుతున్నదో, ఈ శబ్దము ఓంకారం అనే ప్రణవం నుండి సమస్తము ఉత్పత్తి చెందింది. ఈ శబ్దము నుంచి వచ్చినవే ఈ మంత్రములు ఇత్యాదులన్నీ కూడా. ఈ మంత్రములు అనేది మనిషి మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి, తెలిసినా తెలియకపోయినా, అర్థం తెలిసినా తెలియకపోయినా. ఏ విధంగా అంటే, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి నిప్పు ముట్టుకుంటే కాలుతున్న విషయం వాడికి తెలియదు. వాడు పాక్కుంటూ వెళ్ళి అక్కడ ఏదో చిన్న వేడి వస్తువు మీద చెయ్యి వేస్తాడు. ఆ నిప్పు అనుకుంటుంది, అయ్యో వీడు చిన్నవాడు, వీడికి తెలియదు, నేను కాల్చకూడదని నిప్పు అనుకోదు. వాడు తెలిసిన వాడైనా ఎటువంటి వాడైనా ముట్టుకుంటే కాలక తప్పదు. మంత్రం కూడా అటువంటిదే, తెలిసి విన్నా తెలియకపోయిన దాని అర్థం తెలుసుకోకుండా విన్నా సరే దాని ప్రభావం మనిషి మీద ఖచ్చితంగా ఉంటుంది. అది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఖచ్చితంగా అక్కడ ఉంటాయి. ఎందుకంటే మంత్రము అనేది మనుష్యుడు చేత రచించబడినది కాదు, అది అపౌరుషేయము. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు, ప్రపంచంలో అన్ని భాషలు కూడా మానవ నిర్మితాలు. సంస్కృతము మానవ నిర్మితమైన భాష కాదు, ఇది దేవభాష. సంస్కృతముకి వేద భాష, దేవభాష అని పేరు. ఎందుకనంటే వేదం అపౌరుషేయము, వేదమునకి కర్తలు ఎవరూ లేరు. పురుషుడు ఎవరు రచించినటువంటి, మనుష్యుడు ఎవరు రచించినటువంటి గ్రంథము కాదు వేదము. సాక్షాత్ భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస నుంచి వచ్చిందే వేదం. ఆ వేదం యొక్క భాష ఏమి? సంస్కృత భాష. మరి ఆ సంస్కృత భాష కూడా అపౌరుషేయమే అవుతుంది. అప్పుడు అది మానవ నిర్మితం ఎట్లా అవుతుంది? ప్రపంచంలో అన్ని భాషలు కూడా కేవలము సంభాషణకు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఈ భాష కేవలము సంభాషణకే కాదు, దేవభాష కూడా. దేవతలు సంభాషించుకుంటే కూడా ఈ భాషలోనే సంభాషించుకుంటారు. ఓకే, దీనికి దేవభాష అని పేరు. ఇది మానవ నిర్మితం కాదు. అటువంటి గొప్ప విలువ, అటువంటి పవిత్రత ఈ భాషకు ఉన్నది. ఇంకా ఏ భాషకి ఇటువంటి పవిత్రత లేదు మీకు. అయితే దీనికి లిపి లేదు,
అది అనేది ఒక లిపి అనేది ఉన్నది. లిపి అనేది అంటే దేవనాగరి లిపి, శారదా లిపి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లిపియే పూర్వం సంస్కృతానికి ఉన్నదనడానికి ఆధారం కాదు, తప్పది. లిపి అనేది రకరకాలుగా మారింది, లిపి మారింది. లిపి అనేది ఒక చోట మరొకలాగా బ్రాహ్మి, సరస్వతి లిపి, ప్రాకృతి లిపి, లిపిలు మారుతూ వచ్చాయి. కానీ శబ్ద ప్రయోగం మారలేదు. శబ్దం అదే, ప్రొనౌన్సియేషన్ అదే, భాషణం అదే, లిపి మారింది అంతే. ఓకే, ఇప్పుడు ఈ సంస్కృతం అనేది మన ఇండియన్ మ్యూజిక్ పైన ముఖ్యంగా ఎటువంటి ప్రభావం చూపింది అంటారు? ఖచ్చితంగా సామవేదం, మనకి సామవేదం నుంచే మనకి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిహి అంటాడు. సంగీతం అంటే ఏమిటయ్యా? సమ్యక్ గానం, సమ్యక్ గీతం. ఇప్పుడు నేను ఒక స్వరం పాడేశాను అనుకోండి, అది గీతం అనిపించుకోదు. అది అసారి గమ పదాన్ని అనేటువంటి ఈ స్వరములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే సామవేదం నుంచి. సామాన్య గానము అంటారు, సామగానము అని అంటారు. సామము గానం. సో గాంధర్వ విద్య సంగీతం అనేది. భారతీయ కళలన్నింటి మీద సంస్కృత ప్రభావం ఉన్నది. సంస్కృత ప్రభావం లేకుండా భారతీయ కళ ఒక్కటి లేదు. ప్రతి కళ సంస్కృతానికి, వేదమునకు, పురాణములకు, సాహిత్యములకు సంబంధించినదే. దాని నుంచే వచ్చినవి ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ దగ్గరికి వద్దాము. అయితే 2019 అంతేనా మీరు సంస్కృతం గురించి తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి మీ లోపల కలిగింది. అంతకు ముందుకి అంటే 2019 కంటే ముందున్నటువంటి సర్వశాస్త్రి గారికి అండ్ 2019 తర్వాత ఉన్నటువంటి సర్వశాస్త్రి గారికి ఉండేటటువంటి, అంటే మీ లైఫ్లో సంస్కృతం లేనప్పుడు సంస్కృతం వచ్చిన తర్వాత కలిగినటువంటి మార్పులు ఏంటి? మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నా తోటి విద్యార్థులందరూ కూడా ఎంఎస్సి హ్యూమన్ జెనెటిక్స్, ఎంఎస్సి అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ ఇట్లాంటి ఆస్ట్రేలియా, అమెరికాలో, దుబాయ్లో వీటిలో చదువుకుంటున్నారు. ప్రస్తుతం ఆల్రెడీ ఎంఎస్సీ పిహెచ్డీ చేస్తున్నారు. నేను ఈ వేలోకి వచ్చాను. మా బ్యాచ్లో నేను ఒక్కడిని ఈ సంస్కృతం వేలోకి వచ్చింది. సంస్కృతం తెలుసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే, ముఖ్యంగా నా జీవితంలో మార్పు, ఎప్పటి వరకు నాకు చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్ మీద ఒక రకమైన ప్రభావం ఉన్నది. ఇదంతా కూడా సమస్తము కూడా పాశ్చాత్యులు మనకి ఇచ్చినటువంటి భిక్ష. మన దగ్గర పెద్ద ఏమీ లేదు. మేము చదివిన హిస్టరీ బుక్స్ కూడా ఎక్కడా కూడా విజయనగర సామ్రాజ్యం గురించి కానీ, అక్కడ కళల వైభవం గురించి కానీ, శిల్పకళల గురించి కానీ, అక్కడ కొడితే మ్యూజిక్ వస్తుంది. అటువంటి ఆ శిల్పకళల గురించి, ఆ విజ్ఞానం గురించి మాకు ఎవరో బోధించలేదు. మాకు 24 గంటలు అక్బరు, షాజహాను, హుమయూను, టిప్పు సుల్తాను, నెపోలియన్ బొనపార్టే, ముస్సోలిని వీళ్ళ గురించి చరిత్రలో మేము చదివాం. కానీ ఇప్పుడు హార్ట్ అనేది ఉంది. ఆ హార్ట్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఎవరు కనిపెట్టారంటే పాశ్చాత్యుడి పేరే మాకు తెలుసు. మాకు ఇంకేం తెలియదు. బ్లడ్ సర్క్యులేషన్ అనేది పాశ్చాత్యుడే కనిపెట్టాడు. ఇప్పుడు యాపిల్ అనే పండు పైనుంచి కింద పడింది. ఆ టైంలో అక్కడ ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ కనిపెట్టిన వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి వాడే గ్రావిటేషనల్ ఫోర్స్ కనిపెట్టాడని మాకు చెప్పారు. ఇవన్నీ ఇంకైతే దీనికి ముందు గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా అంటే ఉన్నది, వాడు కనిపెట్టాడు. అప్పుడు మాకు అవేం తెలియదు. మాకన్నా అంతా పాశ్చాత్యులు. కానీ ఎప్పుడైతే సంస్కృత ఈ ఫీల్డ్లోకి నేను రావడం జరిగిందో అప్పుడు నేను తెలుసుకున్న అంశం ఏమిటంటే, సమస్తము ఏదైతే ఇవాళ పాశ్చాత్యులు మేము కనిపెట్టామని అనుకుంటున్నారో వాటన్నిటికీ సంబంధించిన విషయాలు ఎప్పుడో ఈ మన వాంగ్మయాల్లో ప్రతిపాదించబడి ఉన్నాయి. ఇవాళ వ్యాక్సినేషన్ టెక్నిక్స్ తీసుకోనివ్వండి, ఫిజిక్స్ టెక్నిక్స్ తీసుకోండి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, పారామ్యాగ్నెటిక్, డయామ్యాగ్నెటిక్, ఫెర్రోమ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటారు. ఇవన్నీ కూడా మన యొక్క సంస్కృత వాంగ్మయంలో ఉన్నవే. గ్లాస్, ఇవాళ స్పెక్టికల్స్ మనం పెట్టుకుంటున్నాం, వీటి గురించి, సర్జరీ, ప్రతిదీ ఏ అంశం టచ్ చేయలేదు మన భారతీయ విజ్ఞానం. ప్రతి మతము కూడా స్వర్గం అనే కాన్సెప్ట్ దగ్గర ఆగిపోయాయి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలో మతాలు పుట్టాయి, మతాలు ఉన్నాయి. ప్రతి మతము భగవంతుడు, వాడికి మత గ్రంథాలు పరిశీలన చేసిన భగవంతుడు అనే కాన్సెప్ట్ తప్ప ఇంకోటి ఏముండదు. కానీ మన వైదిక సంస్కృతిలో మతం అనే కాన్సెప్ట్ లేదు. భగవంతుడు అనే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా సమస్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. మానవుడు బ్రతకడానికి కావాల్సినటువంటి ఉపయోగమైనటువంటి విషయములన్నీ కూడా ప్రతిపాదించబడి ఉన్నాయి వేదముల్లో. ఒక ఆయుర్వేదం, మనిషి బ్రతకాలంటే జీవితం సుఖంగా ఉండాలి, రోగముల బారి పడకూడదు, దానికి ఆయుర్వేదం. రకరకాల ద్రవ్యాలు తయారు చేయగల రకరకాల రసాయన శాస్త్రం, ఆర్నమెంట్స్ తయారు చేసుకోవాలి, మెటలర్జీ, శస్త్రచికిత్సలు ఉన్నాయి. సుశ్రుతుడు, చరకుడు రాసిన శస్త్రచికిత్సలు ఉన్నాయి. వృక్ష ఆయుర్వేదం ఉన్నది, శిల్పకళా వైభవం ఉన్నది, యోగా ఉన్నది, ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. సమస్తము సచ్ సొఫిస్టికేటెడ్ కల్చర్, అన్ని సమృద్ధి, సర్వసమృద్ధిగా ఉన్నది ఈ సమస్త భారతదేశం కూడా. మనం మనం ప్రారంభం చేయాలి. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి మన మూలాలు మనం తెలుసుకోగలిగి మనం చేసినట్లయితే మనం ఎంత గొప్పవాళ్ళమో, మన చరిత్ర ఎంత గొప్పదో, మన ఋషులు ఏమి సాధించారు, అది ఎలా సాధించారు, అది ప్రశ్న. ఈనాడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనం కదా చెబుతున్నాం.
ఈ పలానా చోట పలానా గ్రహం ఇంత ఇంత దాని యొక్క రొటేషన్, దాని రెవల్యూషన్, ఇవన్నీ మనం ఇప్పుడు చెబుతున్నాం కదా. ఇవన్నీ లేని సమయంలో వాళ్ళు ఎలా సాధించారన్న ప్రశ్న ఏ ఒక్కడు ఎందుకు వేయట్లేదు? ఎందుకు దానిపైన జరగట్లేదు అంటారు? అదే జరిగితే వాళ్ళ యొక్క రోజులు నడవవు. వీళ్ళు నడవదు కాబట్టి అవి జరుగుతలేవు. ఈవేళ మేము ఎర్ర జెండాలు పట్టుకుని ఎవరైతే నడుస్తున్నారో వీళ్ళందరి రోజులు నడవు, ఇంకా నడవు. నిజం. ఈ సూడో సెక్యులర్స్, అర్బన్ నక్సల్స్ ఈ పెన్ అనే ఆయుధం పట్టుకుని బయలుదేరారు కదా యూనివర్సిటీల్లో ఒకప్పుడు. సోషల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ ఆక్యుపై చేసేసి కూర్చున్నారు కదా యూనివర్సిటీస్లో. చరిత్రను వక్రీకరించింది దేనికేనంటే వాళ్ళ యొక్క ఆటలు సాగం ఇంకా ఇవి కానీ బయటపెడితే. నిజం. అదే నేను చెప్పాను అనుకుందాం, ఏ తప్పేమి, నేను భారతీయుడిగా పుట్టాను, భారతదేశంలో విజ్ఞానం ఉన్నది, నేను నిరూపిస్తున్నాను, ఋషులు సాధించారు ఉన్నది, ఇదిగో చెబుతుంటే నీకెందుకు బాధ? ఇప్పుడు దానిపైన ఒకవేళ మీరు పిహెచ్డీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సో కాల్ కొన్ని యూనివర్సిటీలోకి పోతే అట్లీస్ట్ ఆ అంశాన్ని మిమ్మల్ని తీసుకునేవారు. అది సత్యం. ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నిజంగా చెప్తున్నాను. మత ప్రాతిపదికన చేస్తున్నావు, నువ్వు ఒక మతోన్మాదివి, మళ్ళీ మూఢనమ్మకాలకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావా? వెనక్కి వెళితేనే తెలుస్తుంది అసలు. మళ్ళీ వాడిని ఒకవేళ ఇన్ని దాటుకొని వాడు ఒకవేళ అదే దానిపైన థీసిస్ రీసెర్చ్ చేయాలి అనుకుంటే ఇక వాడికి చుక్కలు చూపిస్తారు. ఇంకో విషయం చెప్తాను. అయ్యా, ఈ పిహెచ్డి కాన్సెప్ట్ దాంట్లోకి వచ్చారు కదా, వ్యాక్సినేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి. ఎడ్వర్డ్ జెన్నర్ అనేవాడు వ్యాక్సిన్ కనిపెట్టాడు. కానీ వాడు చేసిన తప్పు పొరపాటు ఏంటంటే స్మాల్ పాక్స్ వైరస్కి వ్యాక్సిన్ కనిపెడదామని చెప్పి కౌపాక్స్ వైరస్ని స్మాల్ పాక్స్ కలిగినటువంటి వ్యక్తి మీద ఇంజెక్ట్ చేసి వాడు చావుకు కారణం అయ్యాడు. తర్వాత ఆ టెక్నిక్ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని పరిశుద్ధి చేసి మొత్తానికి ఒక టెక్నిక్ని పట్టుకొచ్చారు, వ్యాక్సినేషన్ టెక్నిక్స్ని. వ్యాక్సినేషన్ టెక్నిక్లో అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్, హీట్ కిల్డ్ వ్యాక్సిన్, డిఎన్ఏ వ్యాక్సిన్, ఎడిబుల్ వ్యాక్సిన్స్, ఇలా రకరకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. వ్యాక్సిన్ యొక్క మూల సిద్ధాంతం ఏమిటంటే బాడీలోకి ఒక ఫారిన్ పార్టికల్ ఎంటర్ అయిన తర్వాత లోపల ఇమ్యూన్ రెస్పాన్స్ రావాలి. మెమరీ సెల్స్, బీటా సెల్స్, ఇవన్నీ మెమరీ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి ప్రొలాంగ్ ఇమ్యూనిటీ బాడీ ఇవ్వడం కోసం వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. ఒక రోగం మీద ప్రొలాంగ్ ఇమ్యూనిటీ బాడీ కలిగించడం కోసం వ్యాక్సినేషన్ టెక్నిక్స్ ఇస్తున్నాం. దీని గురించి భాగవతంలో ఎంత స్పష్టంగా ఉన్నదో తెలుసా? తదేవ హ్యమయం ద్రవ్యం న పునాతి చికిత్సితం. వ్యాసుడు నారదుని అడుగుతాడు, భాగవతంలో ప్రథమ స్కందంలో వస్తుంది ఈ అంశము. తదేవ హ్యమయం ద్రవ్యం న పునాది చికిత్సతం. ఏ పదార్థము నుండి అయితే వ్యాధి ఉత్పత్తి చెందుతోందో ఆ పదార్థము నుండే వ్యాధి యొక్క నిర్మూలన కూడా ఉన్నది. ఇవాళ మనం పోలియో చుక్కలు వేస్తున్నాం. ఏమిటవి? పోలియో వైరస్ అటెన్యూయేటెడ్ వైరస్, అది హీట్ కిల్డ్ ఆర్ అటెన్యూయేటెడ్. అది రోగాన్ని ఇచ్చేటువంటి శక్తిని దాని నుంచి తొలగించి దాన్ని మనం ఇస్తున్నాం కావాలి ఇమ్యూన్ రెస్పాన్స్ రావటం కోసం, అంతే. ఇంకా ఎడిబుల్ వ్యాక్సిన్స్ రెడీ అవ్వలేదు. డిఎన్ఏ వ్యాక్సిన్స్ ఇంకా అప్రోచ్ దానికోసం ఇంకా ప్రయత్నం జరుగుతున్నాయి, ఇంకా డిఎన్ఏ వ్యాక్సిన్స్ తయారవ్వట్లేదు. వాటి యొక్క ఎఫిషియన్సీ కూడా చాలా తక్కువ. ఈ ఆలోచన ఉంది కదా, ఈ ఆలోచనకైనా మనం గౌరవం ఇవ్వద్దు. ఎస్, ఖచ్చితంగా అక్కడి నుంచే కదా మొదలు పెట్టేది. ఏదైనా ఒక కొత్తది ఏదైనా మనం సృష్టించాలి అన్నప్పుడు ఫస్ట్ దాని గురించి ఆలోచించగలిగే శక్తి కావాలి. ఆలోచన లేకుండా, ఐడియా లేకుండా డిరైవ్ ఎట్లా అవుతుంది? అసలు ఏమీ లేదని ఒక భావన నుంచి ముందు ప్రజలు తొలగాలి. అది ప్రజల్లో అసలు సంస్కృతంలో ఏముందో తెలుసుకుందామనే భావన కలిగితే ఏముందన్నీ బయటపడతాయి. దాని గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎస్, అండ్ గవర్నమెంట్ పైన కూడా ఒత్తిడి తీసుకొని రావాలి. గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి 75 సంవత్సరాలు, ఇప్పుడు మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ 75 సంవత్సరాల్లో భారతీయత మీద ఎటువంటి గౌరవము లేనటువంటి వాళ్ళు ఎక్కువ సంవత్సరం పరిపాలన చేశారు భారతదేశాన్ని. నిజం. కాబట్టి అదంతా అద్భుతమైపోయింది. భారతీయత గురించి, భారతీయ సంప్రదాయాల గురించి, భారతీయ సంస్కృతి గురించి ఆలోచించే ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది భగవంతుడి దయ వల్ల. వాళ్ళు చేస్తున్నటువంటి మీకు గొప్ప లక్షణం ఏంటి చెప్పనా? సంస్కృతంతో స్కీమ్స్ పేరు పెడుతున్నారు. సంస్కృత పదాలే స్కీమ్స్ పేరు మీద కొంత వస్తున్నాయి. స్లోగా సాంస్క్రిటైజ్డ్ హిందీ అవ్వాలి, హిందీ షుడ్ బి సాంస్క్రిటైజ్డ్, ఇంగ్లీష్ షుడ్ బి సాంస్క్రిటైజ్డ్. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నానండి, ఇవాళ తెలుగు మాట్లాడమని ఒక మైక్ ఇచ్చామనుకోండి, ఇంకా మైక్ ఇంగ్లీష్ పదం, ఇంకా ఇంగ్లీష్ అనే పదం. స్పూన్ పట్టరా, చెంచా పట్టరాలే, వాటర్ బాటిల్ పట్టరా, సీసా పోయింది. తెలుగు పదాలని ఏ విధంగా అయితే ఆంగ్ల పదాలు వచ్చి కూర్చున్నాయో వాటిని రీప్లేస్ చేసేయో, స్లోగా మనం చేయాల్సిన పని ఏమిటి? నెమ్మదిగా మనం చేయవలసినటువంటి పని ఈ ఆంగ్ల పదాలను తొలగించి తెలుగు పదాలను, సంస్కృత పదాలను జోడిస్తూ హిందీ పదాల్లో అరబిక్, పర్షియన్, ఉర్దూ పదాలను మనం తొలగించుకుంటూ సంస్కృత పదాలను ఆ స్థానంలో పెడితే సంస్కృతం ప్రజానిలో కూడా కొంత బతుకుతుంది. ఆ ప్రయత్నం అందరూ చెయ్యాలి. ఎస్, సాంస్క్రిటైజ్డ్ హిందీ అవ్వాలి, సాంస్క్రిటైజ్డ్ ఇంగ్లీష్ అవ్వాలి, సాంస్క్రిటైజ్డ్ తెలుగు అవ్వాలి. తెలుగు సంస్కృతం. అన్నం అనే పదం సంస్కృత పదం. అన్నం అనే పదం అందరూ తెలుగు పదం అనుకుంటారు, అది సంస్కృత పదం. మన పేర్లే సంస్కృతం అండి. భారతదేశంలో పుట్టినవాడు నామకరణ శాస్త్రీయబద్ధంగా చేసుకుంటే వాడి పేరు సంస్కృతంలోనే ఉంటుంది.
జర్మన్ వెళ్ళాం అనుకోండి, జర్మన్ భాషలో వాళ్ళు బోధిస్తారు. జపాన్లో జపనీస్లో బోధిస్తారు. చైనాలో చీనీ భాషలో వాళ్ళు బోధించుకుంటారు. ఎవరి భాష పట్ల వాళ్ళకి ఒక ఆదరణ భావన అనేది ఉన్నది. కేవలం మనకు మాత్రమే ఇటువంటి స్థితి ఏర్పడింది. సంస్కృతం పట్ల ఆదరణ భావన కోల్పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్కృతం అనేది మనది అనే భావన కూడా లేదు, మిగిలిన పక్కన పెడితే. ఎవరి మనస్సులో అయితే భారతదేశం బాగుపడాలి, భారతదేశం విశ్వగురు స్థానంలో ఉండాలి, భారతదేశాన్ని మళ్ళీ పునర్వైభవం తేవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ మొట్టమొదట చేయవలసిన పని సంస్కృతం అధ్యయనం చేయటం. ఎస్, చాలా బాగుంది. అయితే మీ విషయంలో మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా చదివారు, చాలా తెలుసుకున్నారు. అంటే ఈ తెలుసుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా ఒక గురుస్థానం ఒకరికి ఇస్తూ ఉంటాం మనం. ఇస్తాం. సో మీ గురువు ఎవరు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నన్ను ఈ వైపుకు మళ్ళించిన వాళ్ళు రామ్ కుమార్ గారని, నాకు ఇంటర్మీడియట్లో సంస్కృతం బోధించారు ఆయన. వావ్. వారి ప్రేరణతోటే నేను ఇట్లా సంస్కృతం ఫీల్డ్లోకి రావడం జరిగింది. తర్వాత కొంతకాలం సంస్కృత భారతి అనే దాంట్లో కొంత అధ్యయనం చేయడం జరిగింది. అనంతపురంలో కొంతకాలం విస్తారంగా కూడా పనిచేయడం జరిగింది సంస్కృతం మీద. తర్వాత ఇంకా పూర్తిగా నేను నా చదువులు, పై చదువులకి సంస్కృతంలో ఆచార్య విద్యాపీఠంలో ఆచార్య పురాణితిహాసాలు ఆచార్య చేయటం, అదేవిధంగా తర్వాత కాంచి కామకోటి పీఠం వారి యొక్క యూనివర్సిటీ, శంకర యూనివర్సిటీలో బిఈడి పూర్తి చేయడం స్వామివారి అనుగ్రహంతో ఇవి జరిగాయి, ఈ విషయాలు జరిగాయి. నా గురుస్థానం మాత్రం రామ్ కుమార్ గారు. వారి యొక్క ప్రేరణతోటే నేను, తర్వాత నాకు అనేక మంది గురువులు లభ్యమై ఉండవచ్చును గాక, ప్రారంభము మొట్టమొదటి మూలస్థానం నాకు రామ్ కుమార్ గారు. వారికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞుడిని. వారి లేకపోతే నా జీవితం ఇవాళ ఇలా ఉండేది కాదు. ఇవాళ నాకు సమాజంలో కాస్తో కూస్తో గౌరవం లభిస్తోంది అంటే అది ఆయన వల్లే. బాగుంది. వారికి మేము కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం మా ఛానల్ తరపున. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతమైన వ్యక్తిని అందించారు ప్రపంచానికి. యా, బాగుంది. అయితే మీరు నెక్స్ట్ ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మందిలో ఒక ప్రశ్న మొదలవుతూ ఉంటుంది, అరే మేము కూడా సంస్కృతం నేర్చుకోవాలి. బట్ మాకుండే అంటే ఖచ్చితంగా ఈరోజు ఎలా జరిగిపోయిందంటే ఈ గ్లోబలైజేషన్ తర్వాత ఆ బిజీ స్కెడ్యూల్ 24 hours కూడా సరిపోతలేవు చాలామంది జనాలకి. సో ఇటువంటి బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు సంస్కృతం నేర్చుకోవాలి అనుకుంటే, మీలాంటి ఒక గురువు వారికి కావాలి అనుకుంటే, వారు పోనీ మాకున్నటువంటి టైంలో వీక్లీయా లేకపోతే మంత్లీ కొన్ని రోజులు దీనికి సంబంధించి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో మేము నేర్చుకోవాలి అనుకుంటే మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అవ్వచ్చా? శ్రద్ధయా లభతే జ్ఞానం. శ్రద్ధ ఉండాలి దేనికైనా సరే. ఈ సంస్కృత విద్యనే కాదు, ఏ విద్య నేర్చుకున్నా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ కలిగిన నాడు ఎలాగైనా విద్య వస్తుంది. సరే, మీరు అన్నారు ఈ భౌతిక ప్రపంచంలో ఇవాళ ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్ ఇవన్నీ జరిగిన తర్వాత ఉదయాన్నే ఎవరు పరుగులు వాళ్ళవే. ఇటువంటి బిజీ షెడ్యూల్లో సంస్కృతం నేర్చుకోవచ్చు. బిజీ షెడ్యూల్లో కూడా సంస్కృతం నేర్చుకోవచ్చు. ఎలాగా? సాప్తాహిక్, వారానికి ఒక్కసారో, పాక్షికం అంటే 15 రోజులకు ఒకసారో, మాసకం అంటే నెలకు ఒకసారో కలిసి సంస్కృతమే అధ్యయనం ప్రారంభం చేయగలిగితే వన్ ఫైన్ డే వాళ్ళు ఖచ్చితంగా సంస్కృతాన్ని అధ్యయనం చేయగలుగుతారు. కనీసం భారతీయుడు ప్రతి ఒక్కరు ఎలా సంస్కృతం అధ్యయనం చేయాలి? రామాయణ శ్లోకాలను వాడు అనువాదం లేకుండా చదువుకోగలిగే స్థాయికి వస్తే చాలు. ఒక్క రామాయణము చాలా సులభంగా ఉంటుంది. రామాయణ శ్లోకాలను చాలా సులభమైనటువంటి సంస్కృతం. ఆ సంస్కృతాన్ని అర్థం చేసుకునే స్థాయికి వీడు అందరూ మరో కాళిదాసులు ఎవరు తయారవ్వాల్సిన అవసరం లేదు. మనందరూ నేను కాళిదాసుని అయిపోతాను, నేను సాహిత్యం, ఇప్పుడు అవే అవసరం లేదు. కావాల్సిన రచన గ్రంథాలు రచించబడ్డాయి. ఇప్పుడు నేను అందరికీ చెప్పేది కూడా అదే, సంస్కృతం గ్రంథ రచనలు చేస్తున్నారు చాలామంది. నేను వాళ్ళందరినీ విన్నవించుకున్నది అది. గ్రంథ రచన అనేది తప్పని కాదు, ఆలోచించి ఇంకా గ్రంథ రచన చేసింది చాలు. ఆల్రెడీ మన ఋషులు మనకు అందించిందే సముద్రం, సాగరం. దాంట్లో ఒక బిందువు మనం తీసుకోవడానికే మనం నానా కష్టములు పడుతున్నాం కదా. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అంటే ప్రజలకు సంస్కృతం నేర్పాలి. సంభాషణ సంస్కృతం, ముందు భాష మాట్లాడడం వాళ్ళకి నేర్పాలి. దానికోసం మనం మీరు సనాతన స్కూల్స్ అని పేరు పెట్టబోతున్నారు, దాంట్లో కూడా సంస్కృత చిన్నతనం నుండి చిన్న శ్లోకాలు, సరళమైనటువంటి శ్లోకాలు, అట్రాక్టివ్ బుక్స్ తయారు చేయటం. మాకు జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ ఎస్ పాప, ఓపెన్ యువర్ మౌత్. అబద్ధం నేర్పుతాం చిన్నప్పటి నుంచి. నువ్వు షుగర్ తింటున్నావా? లేదు. మరి నోరు తెరు, అగో లోపల షుగర్ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి అబద్ధం నేర్పడం, ఎలా మాట్లాడాలో చెబుతున్నాం చిన్నప్పటి నుంచి. అటువంటివి కాదు మనకు ఉండవలసినవి. చిన్నతనంలోనే మనం వేయాల్సిన బీజాలు ఎటువంటివి? ఎథిక్స్ అనేది మనం బీజం వేయగలగాలి. అలా వేసినాడు సంస్కృతంలో అటువంటి బోర్డులు ఉన్నాయి, నీతి శాస్త్రములు బోర్డులు. వాళ్ళు భగవద్గీత దాకా విడిపోక్కర్లేదు. అనేక పంచతంత్ర కథలు, విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్ర కథలు అనేక భాషలకు అనువదింపబడ్డాయి, ప్రపంచ భాషల్లో. కాబట్టి సంస్కృతాన్ని 1 నెల, 2 నెలలు, 3 నెలల పాటు ప్రతి మాసాంతంలో కానీ శని ఆదివారాల్లో కానీ మనం క్లాసులు పెట్టుకోగలిగి మనం చెప్పుకోగలిగితే సంభాషణ సంస్కృతాన్ని సాధించడం పెద్ద కష్టమైన పని కాదు. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఎవరికైనా క్లాసెస్ చెప్పే
తీరిక మీకు ఉందా ఇప్పుడు? నాకు ఉదయం 5 గంటల నుండే నాకు సంస్కృతం క్లాసులు ప్రారంభం అవుతాయి. ఓకే. నాకున్న ఏమిటంటే పాశ్చాత్య దేశాల నుంచి అమెరికా దేశాలను నేర్చుకునే వాళ్ళు నాకు ఎక్కువగా ఉంటారు. 10 గంటల వరకు తప్పలేదు. మళ్ళీ సాయంత్రం పూట ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఉదయం అంటే మనకి వాళ్ళ ఉదయం మన ఉదయం వాళ్ళకి సాయంత్రం, సో వాళ్ళకి అది ఉదయం పూట సరిపోతుంది, మన వాళ్ళకి సాయంత్రం మన సాయంత్రం పూట. అట్లా నేను క్లాసులు చెప్పడం జరుగుతుంది, ఆన్లైన్ ద్వారా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సుమారు ఒక 300 మంది దాకా ఈ పాటికి నేను ఇప్పటి వరకు నేను బీఎడ్ పూర్తి చేసుకున్న దగ్గర నుంచి కూడా నేను సుమారు ఒక 300 మంది దాకా నేను సంస్కృతం నేర్పించడం జరిగింది. వాళ్ళందరితో కూడా ప్రతి నెల ఒకసారి కలవటం, ఫోన్లో కానీ వాట్సాప్ ద్వారా గ్రూప్ క్రియేట్ చేయటం, దాంట్లో సంస్కృతంలో సంభాషించుకుంటూ ఉండటం, ఆ వేళ నెలలో జరిగిన విశేషాలు సంస్కృతంలోనే చెప్పటం బాగుంది. ఇటువంటి జరుగుతుంటే ఆటోమేటిక్గా సంస్కృతం ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా సరే ఇంకొక విషయం చెప్పాలి ప్లీజ్. సంస్కృతం నేర్చుకునేటప్పుడు ఒకటైతే ఖచ్చితంగా పాటిస్తే ఉపయోగమని నేను అనుకుంటున్నాను. కుటుంబంలో ఒక్కళ్ళు కాదు నేర్చుకోవాల్సిన వాళ్ళు, 2. ఎందుకనంటే ఇప్పుడు నేను నా కుటుంబంలో సంస్కృతం మాట్లాడడం నేర్చుకున్నాను, నాతో మాట్లాడేవాడు ఇంకోటి ఉండాలి, ఉంటే కదా భాష బ్రతుకుతుంది. కాబట్టి కుటుంబం నుంచి 2 చొప్పున మనం నేర్పించగలిగితే ప్రతి కుటుంబము సంస్కృత కుటుంబం అవుతుంది. తద్వారా ఇప్పుడు నాకు సంస్కృతం వచ్చు, నా తల్లిదండ్రులకు సంస్కృతం రాదు, కాబట్టి నేను నాకు సంస్కృతం నేర్చుకోవడం నేను ఇబ్బంది పడ్డాను. నాకు సంస్కృతం వచ్చిగా నా పిల్లలకు నాకు సంస్కృతం వస్తుందా రాదా? ఖచ్చితంగా నేను నేర్పుతాను. ఇప్పుడైనా మొదలు పెడితే భావి తరాల వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ అంతా మనం సంస్కృతాన్ని మనం అచీవ్ చేయగలుగుతాం, సంస్కృతాన్ని సాధించగలుగుతాం. అప్పుడు ఈ అనువాద ప్రక్రియలు అవి పక్కకు పోతాయి, అసలు భారతం అంటే ఏమిటో తెలుస్తుంది. భారతదేశంలో మనం ఎంత గొప్పవాళ్ళు, మన సంతతి ఎటువంటిది, మన పరంపర ఏ పరంపర, ఎటువంటి గొప్ప పరంపరలో మనం పుట్టాం. సో అప్పుడు విశ్వగురు గురించి మనం కావాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా. ఒక బద్ద ఉన్నదండి, 8 అడుగుల బద్ద ఉంది, మనం దాన్ని మొక్కలు చేయాలనుకుంటున్నాం. ఎన్నిసార్లు మొక్కలు చేయాలి? 4 సార్లు కాదు, 3 సార్లే. 4వ బద్ద ఆటోమేటిక్గా విడిపోతుంది. అంతే. 8 అడుగులు ఉన్నటువంటి బద్దని 3 సార్లే కొట్టాలి, 4వ బద్ద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ముందు ఈ 3 ప్రయత్నాలు మనం చేయగలిగితే ఈ విశ్వగురువు అని ఏదైతే మనం అంటున్నామో కాన్సెప్ట్, అది ఆటోమేటిక్గా అచీవ్ అవుతుంది, వచ్చేస్తుంది. అండ్ మరొకటి చాలా ఇంపార్టెంట్ ఈరోజు, అంటే శాస్త్ర పరిజ్ఞానం, శాస్త్ర విజ్ఞానంలో సంస్కృతం యొక్క పాత్ర గురించి మాట్లాడుతూ ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిందండి. ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి కొంతమంది అంటారు. మా ఉద్యోగాలు పోతున్నాయి కూడా, రోబోస్ వచ్చేసి మా ఉద్యోగాలు చేస్తాయని కొంతమంది. కంప్యూటర్ పైన మనం ఒక వ్యక్తి, నేనెందుకు ఒక ఎడిటర్, ఒక గ్రాఫిక్ డిజైనర్ కూర్చొని 4 రోజులు చేయాల్సిన పని దాదాపు ఒక 2-3 అవర్స్లో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చేయగలుగుతున్నాం ఆల్రెడీ. సో ఫ్యూచర్లో ఇంకా ఏ వైపుకి వెళ్తుందో తెలియదు. అయితే ఇక్కడ ఏంటి అంటే, నేను చూసినప్పుడు నాకు అంటే రీసెర్చ్ కొంత చేసినప్పుడు నాకేమనిపించింది ఇంటర్వ్యూ గురించి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇదేంటి NLP, నేషనల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో భాగంగా పాణిని వ్యాకరణం, సంస్కృతంలోని పాణిని వ్యాకరణం పైన మనం కొంత ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది. దీని ద్వారా మనం ఏలో ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పేసి నాసా కూడా దీనిపైన రీసెర్చ్ చేస్తుంది అని నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తారు? సత్యమే మీరు అన్నది, కొంతవరకు సత్యమే. రీసెర్చ్ అనేది జరిగింది అంతే, దాని మీద ఇంక ముందుకు వెళ్ళట్లేదు ఎవరు కూడా. కారణం ఏమనంటే, సంస్కృతంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకు రామ వెంట టు ఫారెస్ట్, రాముడు అడవికి వెళ్ళినాడు, రామ వెంట టు ఫారెస్ట్. ఇప్పుడు ఈ ఫారెస్ట్ ముందు పెడదాం, రాముని చివరిలో వద్దాం, ఫారెస్ట్ వెంట టు రామ. అర్థం మారిపోయింది. అంటే పదము, వాక్యంలో పదస్థానం అటు ఇటు మారితే అర్థం మారిపోతుంది. సంస్కృతంలో అలా ఉండదు. రామ వనం గచ్చతి, వర్తమాన కాలంలో చెప్తున్నాను, రామ వనం గచ్చతి. పదాలు మీరు అటు ఇటు తిరగండి. గచ్చతి వనం రామ, గచ్చతి రామ వనం, వనం గచ్చతి రామ. ఎలాగైనా రాముడు అడవుకు వెళ్ళాడని అర్థం, ఎక్కడ అర్థం మారలేదు. సరే భూతంలో చెబుతా, రామ వనం గతవాన్, అర్థం అదే. గతవాన్ రామ వనం, వెళ్ళినాడు రాముడు అడవికి. రామ వనం గమిష్యతి, రాముడు వనముకు వెళ్ళబోతాడు. వనం గమిష్యతి రామ, రామ గమిష్యతి వనం. ఏమైతేనే ఎట్లా మీరు వాక్యం చేస్తున్నా అర్థం మారదు. అది కంప్యూటర్ ఏం చేస్తుంది, మన ఇచ్చిన లాంగ్వేజ్ని అది తీసుకుని, అది దాని ప్రాసెస్, అది మళ్ళీ దాన్ని ఏదో చేసుకొని మళ్ళీ బయటకి అది అవుట్పుట్ ఇస్తుంది. అవునా కదా? బైనరీ లాంగ్వేజ్ కదా కంప్యూటర్ అర్థం చేసుకునేది, బైనరీ లాంగ్వేజ్ కదా. కాబట్టి పాణినీయ సంస్కృతం దీనికి ఉపయోగపడుతుందన్న విషయము వాళ్ళకు తెలుసు. పాణినీయ సంస్కృతం కంప్యూటర్స్ కోసం నిర్మాణం చేసింది కాదు, అది వీటికి ఉపయోగపడుతోంది అనే భావన వాళ్ళకి కలిగింది. చేస్తున్నారు, చేయమని తప్పేమీ లేదు, జరుగుతోంది. దానికి జరగడం మంచిది, మనం కూడా మంచి రిజల్ట్స్ని
వాళ్ళు రావాలని కోరుకుందాం దాని మీద. ఎస్. సో ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో బయలాక్ వాళ్ళు కానీ సంస్కృతం నేర్చుకోగలిగితే, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి కానీ వీటిలో కోడింగ్స్ వాటిలో చేసే వాళ్ళు సంస్కృతం నేర్చుకోగలిగితే భవిష్యత్తులో నిజంగా సంస్కృతం మీద అవగాహన కలిగి సంస్కృతం మీద చెయ్యాలనే భావన కలిగినప్పుడు ఈ విజ్ఞానం అప్పుడు ఉపయోగపడుతుంది. విపరీతమైనటువంటి బీభత్సమైన ప్యాకేజీలు వస్తాయి కదా మీకు, మామూలు కాదు. ఇప్పుడు ప్యాకేజ్ చుట్టే నడుస్తుంది ఏదైనా కూడా. అంతే కదా, ధనమే కదా అన్నిటికీ. సో అద్భుతమైన ప్యాకేజీలు వస్తాయి. సంస్కృతం నేర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టు రబ్బా. ఎస్ ఎస్ యా. అయితే చాలా 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 మాట్లాడాలి అనుకున్నాను, బట్ నాకు ఉన్నటువంటి కొంతమేర మన డిస్కషన్ జరిగింది. అయితే ఇంకా ఒకటి, ఇప్పుడు ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ అండి, ఇప్పుడు ఏదైనా కూడా టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని ఉపయోగించి సంస్కృతానికి అంటే సంస్కృతం పైన పని చేయాలనుకున్నా కానీ, సంస్కృతానికి ఎక్కువ ప్రాచుర్యం తీసుకురావాలనుకున్నా కానీ ఏ విధంగా చేయొచ్చు? మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? సంస్కృతం పట్ల ప్రాచుర్యం తీసుకురావాలి అంటే ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి. ప్రత్యక్ష పద్ధతి అంటే ఏమిటి? పూర్వం గురువు దగ్గరికి శిష్యులు వచ్చేవారు. అవును, శిష్యులు వచ్చి గురువు దగ్గర విద్యాభ్యాసం చేసి వెళ్ళేవారు, పూర్వ పద్ధతి. ఇవాళ శిష్యుల్ని గురువులే వెతుక్కుంటున్నారు. గురువులు వెళ్ళి రారా బాబు చదువు చెప్తున్నాను స్థాయికి వెళ్ళిపోయాం. అది ప్రత్యక్ష పద్ధతుల్లో ఏమిటంటే నేరుగా 1-to-1 ఉండటం, నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ప్రత్యక్ష పద్ధతి ఎందుకు ఇప్పుడు కుదరకపోవచ్చు అని అంటే సంస్కృతం అధ్యయనం చేసిన వాళ్ళు తక్కువ, అధ్యయనం చేసేవాళ్ళు తక్కువ. దాంట్లో కూడా సంస్కృతం మాట్లాడగలిగే స్థాయికి అందుకున్నవాడు ఇంకా తక్కువ. నిజం. సంస్కృతం అధ్యయనం చేసే వాళ్ళందరికీ సంస్కృతం మాట్లాడగలుగుతారని మనం చెప్పలేము. సంస్కృత అధ్యయనం చేసేప్పటికీ సంస్కృత సంభాషణ అనేది చాలా కీలకమైనటువంటి ప్రాసెస్. అది అందుకున్న తర్వాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇక్కడ రిసీవర్స్ ఉన్నారు, ఎంతమంది చెప్పే సెంటర్స్ ఉన్నారు. ఇక్కడ సెంటర్స్ తక్కువ, రిసీవర్స్ ఎక్కువ. కాబట్టి మనం ఏం చేయగలగాలి? పరోక్ష పద్ధతిలోకి వెళ్ళాలి, కార్యం సాధించాలి. ఎలాగైనా కార్యం సాధించాలి. సాధించడం పరోక్ష పద్ధతిలోకి వెళ్ళాలి. ఆన్లైన్ ద్వారా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీయటం, చిన్న షార్ట్ ఫిల్మ్స్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ సంస్కృతం. వెరీ నైస్. చిన్న పిల్లలకి ఆకర్షణీయంగా ఏ వయసు వాళ్ళకి సంబంధించిన ఆ వయసు వాళ్ళని టార్గెట్ చేస్తూ సంస్కృతంలో షార్ట్ ఫిల్మ్స్ తీయటం, సంస్కృతంలో పాటలు రాయటం, చిన్న పాటలు, రైమ్స్. ఈ జానీ ఎస్ పాపాలను రీప్లేస్ చేయాలి. ఇవన్నీ జరగాలి. అదేవిధంగా సంస్కృతంలో ఉన్నటువంటి వాంగ్మయాన్ని చెప్పడం కోసం ప్రత్యేకంగా ఒక సిలబస్ మాడ్యూల్ తయారు చేయాలి. దీనివల్ల ఏదో వచ్చేస్తుందని కాదు, డబ్బు వచ్చేస్తుంది. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మాకు ఏమిటంటే నీ తల్లిని నువ్వు తెలుసుకుంటున్నావు, నీ తల్లిని నువ్వు రక్షించుకుంటున్నావు. దీంట్లో ఏమైనా లాభాపేక్ష చూస్తామా? కొన్నిటికి ధనము పనికిరాదు, కొంత విషయాలకి ధనము మూలము కాదు. అది మన బాధ్యత, మన ధర్మము, కర్తవ్యం. అది కాబట్టి అటువంటి విధానంలో వెళ్ళేటప్పుడు మంచి పుస్తకాలు, ఆకర్షణీయటువంటి రంగురంగు పుస్తకాలు తయారు చేయటం, పిల్లలకి పెద్దవాడికి సంబంధించినటువంటి విషయాలు షార్ట్ ఫిల్మ్స్ తీయటం, రైమ్స్ తీయటం, ఈ కొటేషన్స్ మార్చడం, కొటేషన్స్ సంస్కృతంలో పెట్టడం. ఇవాళ ఆటోలు వెనకాల రకరకాల కొటేషన్స్ పెడుతున్నారు. సంస్కృతంలో పెడితే కింద తెలుగు అర్థం ఇవ్వండి. అందరం చదువుతాం. ఇప్పుడు ట్రాఫిక్లో ఆగాం, ఆటో ముందు ఆగింది, చూస్తాం కదా. సంస్కృత కొటేషన్స్ తయారు చేయటం, మంచి ఆకర్షణ, తక్కువ బోర్డులు ఉన్నాయి సంస్కృతంలో కొటేషన్స్ ఇవ్వడానికి, అవి ఇవ్వటం. సంస్కృతం సంబంధించినటువంటి ఇప్పుడు వేళ వారణాసి ఎయిర్పోర్ట్స్లో విమానాల్లో కూడా సంస్కృత వాళ్ళు ఇస్తున్నారు, అనౌన్స్మెంట్స్ కూడా సంస్కృతంలో ఇస్తున్నారు. ఇలా నెమ్మదిగా సంస్కృతాన్ని తీసుకురాగలిగితే సంస్కృతం మనం అచీవ్ చేయగలుగుతాం. ఎస్, చాలా బాగుందండి. అయితే ఇంతకుముందు అన్నాను కదా, మీ అందరి డౌట్ నేను అడిగాను కదా, సంస్కృతం నేర్చుకోవాలి వీరి దగ్గర అనుకున్న వాళ్ళు మన నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఛానల్ నెంబరు. దానికి కాల్ కాకుండా వాట్సాప్లో మీ డీటెయిల్స్ అండ్ మీరు ఎందుకు, మీ పర్పస్ రెండు కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. చేస్తే నేను వారికి దాన్ని ఫార్వర్డ్ చేస్తాను. వారి దగ్గర నుంచి మనకు యాక్సెప్టెన్స్ వస్తే మీరు డైరెక్ట్గా వారి దగ్గర నేర్చుకోవాలి. ఒక విషయం అయితే చెప్పాలి ప్లీజ్. సంస్కృతం నా దగ్గర చాలామంది నేర్చుకోవడానికి సిద్ధమయ్యారు, జాయిన్ అయ్యారు. నిలబడగలగాలి. అమ్మో కష్టం అని వదిలేసి వెళ్ళిపోయామంటే ఏది రాదు. సాధన చేయాల్సిందే. సాధన చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ కఠినంగా అనిపించవచ్చు, సాధనాత్ సాధ్యతే సర్వం. అంతే. అడుగులు వేసి పిల్లవాడు ఫస్ట్ అడుగులు వేయడానికి తప్పటడుగులు వేసి పడిపోతూ ఉంటాడు. అక్కడే వాడు ఆగిపోతే జీవితంలో నడవలేడు. అంతే కదా. వాడు నడవాలంటే అప్పుడే అదే ప్రారంభం చేయాల్సిందే. గచ్చన్ పిపీలికాయాంతి యోజనానాం శతైరపి అగచ్చన్ వైనతేయోప పదవేకన్న గచ్చతి. అసలంటూ ప్రారంభం చేస్తే చీమలు కొన్ని యోజనాల పాటు ప్రయాణం చేయగలుగుతాయట. అసలంటూ ప్రారంభం చేయలేదు అనుకోండి, గరుత్మంతుడు ఒక్కసారి ఎగిరితే ఎంత వేగంగా వెళ్ళగలుగుతాడు? అసలంటూ ప్రారంభం చేస్తే అతను ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళాడు. అంతే కదా. పిపీలికలు వెళ్తూనే ఉంటాయి ప్రారంభం చేస్తే. కాబట్టి సాధన అనేది ప్రారంభం చెయ్యాలి. చేస్తే ఖచ్చితంగా మనం అచీవ్ అవుతాం. బాగుంది, చాలా బాగుంది. అండ్ సర్వశాస్త్రి గారు దగ్గర నుంచి మేము నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
ఏం చేయబోతున్నారు? మన ద్వారా అంటే మన ఛానల్ ద్వారా మనం సంస్కృతానికి ప్రచారం కలిగించవచ్చు. ఖచ్చితంగా మనం కలిసి చేస్తున్నాం అది కాకుండా సర్వశాస్త్రి గారు ఇండివిజువల్గా ఇది అంటే డ్రీమ్స్, ఎయిమ్స్, గోల్స్ ఇట్లాంటి దాంట్లో మనం బ్రతుకుతూ ఉంటాం కదా. నాకున్నది ఒకే ఒక లక్ష్యము, నా చిట్ట చివరి ఊపిరి వరకు సంస్కృతాన్ని బోధించాలి. సాధ్యమైనంత వరకు నేను సంస్కృతం బోధించగలను. అందరికీ సంస్కృతం నేను బోధిస్తానని నేను అనకూడదు, అది గర్వం అనిపించుకుంటుంది, అహంకారం అనిపించుకుంటుంది. నా పరిధిలోకి వచ్చి నన్ను అడిగిన వాళ్ళందరికీ సంస్కృతం లేదనుకుంటే ఇప్పటివరకు చెప్పాను, చెబుతూనే ఉంటాను. అది ఏ విధానంలో అవనివ్వండి. నేను తునిలో ఉంటాను, హైదరాబాద్లో నాకు శిష్యులు ఉన్నారు కొంతమంది. నెల వాళ్ళకి పాఠం చెబుతాను ఆన్లైన్లో. ప్రతి నెల 2 సార్లు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా పాఠం చెబుతూ ఉంటాను. నేర్చుకోవాలని ఉత్సాహం కలిగితే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, వాళ్ళకి ఎంతైనా మనం చెప్పవచ్చు. నా నుంచి ఏది ఎక్స్పెక్టేషన్ అంటే సంస్కృతం ఏ సందర్భంలో అయినా సరే, ఏ సమయంలో అయినా సరే చెప్పడానికి నేను సంసిద్ధున్నై ఉంటాను. అద్భుతం, చాలా బాగుంది. అండ్ ఇంతకుముందు మీరు చెప్పిందే మన సనాతన స్కూల్ ద్వారా మనము అంటే శాస్త్రి గారితో కలిసి మనము సంస్కృతం పైన ప్రజలకి అంటే వాళ్ళకి కావాల్సింది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా ఇది వాళ్ళకి కావాల్సిందే, నేను ఖచ్చితంగా చెప్తాను. ఏదో అంటే మీరు ఈరోజు చేస్తున్నారు అంటే మీ సొంత లాభం గురించి అయితే కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలకు కావాల్సింది, ప్రజలకు కాదు ఈ ప్రపంచానికే కావాల్సింది ఇది. ఎందుకంటే ఇంతకుముందు మనం అన్నట్టుగానే LHS, RHS అనేది చాలా చిన్న ఒక మాటలో చెప్పాలి అంటే ఎప్పుడో ఉందబ్బా ఇదంతా మన వేద జ్ఞానంలో. బట్ అది తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. మనం వెస్ట్రన్ ఐస్ నుంచి చూడకుండా మన భారతీయ దృక్కోణంలో మనం ఒకసారి చూస్తే మన సంస్కృతి ఏంది, మన సంస్కృతం ఏంది అనే విషయం మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎస్, ముఖ్యంగా స్పిరిచువాలిటీ అంటే భక్తి మార్గానికి సంబంధించి సంస్కృతం యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు చెప్పచ్చు. సంస్కృతాన్ని అన్న వెంటనే అందరూ ఏమనుకుంటారు, బొట్టు పంచి శ్లోకాలు ఇదే సంస్కృతం అనుకుంటారు. కానీ సంస్కృతంలో ఇది ఒక్కటే లేదు, ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే. సంస్కృతంలో ఉన్న విషయాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి భౌతిక విద్య, ఫిజికల్, ఇవాళ మనం చెప్పుకున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇటువంటి భౌతిక విద్య అంతా కూడా ఉన్నది. స్పిరిచువల్, ఆధ్యాత్మిక విద్య ఉన్నది. లేదు మేము ఆధ్యాత్మిక మార్గంలో ఉండము, మాకు భగవంతుని యందు మాకు నమ్మకము లేదు, భగవంతుడు అనేవాడు ఉన్నవాడు కానీ అతని యందు మాకు నమ్మకం లేదు, దాన్నే నాస్తికత్వం అంటారు. నాస్తికత్వం అంటే అస్థిని నమ్మనవాడు నాస్తికుడు. నాస్తికత్వం అనేది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో కేవలం ఒక భగవంతుని మాత్రమే నమ్మరు వాళ్ళు, ఒక ధర్మానికి సంబంధించిన భగవంతుని మాత్రమే నమ్మరు. మిగిలిన రిలీజియన్స్ అన్ని కూడా వాళ్ళకి ఉన్నట్టుగానే అనిపిస్తాయి. అదేమిటో తెలియదు. ఇటువంటి విషయములు కూడా ఉన్నాయి. అంటే యూనివర్సల్ ఎడ్యుకేషన్ కూడా దీంట్లో ఉంది. దీనికి ఎటువంటి మతం అవసరం లేదు, ప్రాంతం అవసరం లేదు, మతం అవసరం లేదు. యోగా ఉన్నది, దానికి ఏ మతం కావాలి, ఏది అవసరం లేదు. ఈ భౌతిక విద్యలో ఏమున్నాయి, ఆయుర్వేదం ఉన్నది. అవును. ఈవేళ ఒక్క విషయం అయితే చెప్పాలి, ఈవేళ MBBS చేసి MSలు MDలు చేస్తున్నటువంటి డాక్టర్లు ఆయుర్వేదం ఖచ్చితంగా అధ్యయనం చేయగలిగితే, ఇండియన్ మెడిసిన్, ఇండియన్ వే ఆఫ్ మెడికల్ అప్రోచ్, మెడిసిన్స్ వైపు ఇండియన్ అప్రోచ్ అనేది ఖచ్చితంగా తీసుకురాగలిగితే అనేకమైనటువంటి రుగ్మతులకి పరిష్కారం అద్భుతంగా మనం చూపించవచ్చు. ఇక్కడ ఒక చిన్నది, మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు దాదాపుగా దీన్ని నమ్మట్లేదు. కానీ వెస్టర్న్ అక్కడ ఇండియన్ అప్రోచ్ ఆఫ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మెడిసిన్ ఏదైతే ఉందో దానిపైన కొంత జరుగుతుంది. అండ్ ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను దీనికి సంబంధించి. NR అయితను అక్కడే డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన చెప్తూ ఉన్నాడు, మన ఆయుర్వేదం పైన ఇక్కడ యూనివర్సిటీలో బోధిస్తూ ఉన్నారు. ఒకసారి MBBS అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్కి ఫస్ట్ మేము అక్కడ పంపించి ఆయుర్వేదిక్ దీనిపైన కొంత 6 నెలల్లో సంవత్సరం వాడిని పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత మేము జాయిన్ చేసుకుంటామని చెప్పేసి. ఇంగ్లీష్ మెడిసిన్స్లో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ ఉంటుంది, ADR, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ ఉంటుంది. అలాగే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా డెవలప్ అయిపోతుంది. ఒకప్పుడు యాంటీబయాటిక్ వేస్తే, పెన్సిలిన్ కానీ ఏదైనా వేస్తే బ్యాక్టీరియా ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గేవి. ఇప్పుడు యాంటీబయాటిక్ డోసెస్, హెవీ డోసెస్ వెళ్తే తప్ప ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు. కారణం ఏమిటి, ఆ బ్యాక్టీరియా దానికి రెసిస్టెన్స్ తీసేస్తుంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది బ్యాక్టీరియా కూడా. ఇప్పుడు ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ కూడా భవిష్యత్ కాలంలో దేనికి పనికిరావు, ఇవి మళ్ళీ కొత్తగా కనిపెట్టాలి. ఆయుర్వేదం అంటే ఏమిటి, వ్యాధి వచ్చిన తర్వాత చెప్పడం కాదు ఆయుర్వేదంలో ఉద్దేశ్యము. వ్యాధి రాకుండా మానవుని తయారు చేయటము, వ్యాధి వస్తే ఏ విధంగా వెళ్ళాలో చెప్పే విధానం ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఏమిటి, మనుష్యుడిని ఆ రోగాల బారిన పడకుండా తయారు చేయటం ముందు. తర్వాత రోగాలు ఒకవేళ వస్తే వాడు ఇమ్యూనిటీ లోపించో, ప్రివెన్షన్ బిఫోర్ క్యూర్ అంటారు కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ద క్యూర్. అది ఆయుర్వేద విధానం. కాబట్టి ఆయుర్వేదాన్ని ఖచ్చితంగా నేర్చుకోగలిగితే, ఇక్కడ హృదయం అని ఉన్నది, హృదయం అంటాం, హార్ట్ అంటే ఏమిటి, దానికి ఏమైనా మీనింగ్ ఉందా,
ఆ ఆబ్జెక్ట్కి హార్ట్ అని పేరు. ఇప్పుడు దీనికి పేపర్ అని పేరు, దానికి వైర్ అని పేరు, దీనికి సోఫా అని పేరు. ఎబ్రివేషన్ ఇవ్వ, దాని అర్థం చెప్పదు. హార్ట్, హృదయం అంటే హృద్, రిసీవ్ చేసుకుంటుంది. దదాతి, హృద్, యా అంటే మొత్తం కిందకి సప్లై చేస్తుంది. తీసుకుని రిసీవ్ చేసుకుని సప్లై చేసేదాన్ని హృదయం అని అంటున్నాం. హృదయం ఏ విధంగా పనిచేస్తుందో చెప్పింది ఒక పదంలో, దాని పేరులోనే. హాస్పిటల్స్ ఎలా ఉండాలి, ఏ విధంగా చెయ్యాలి, చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఎలా ఉండాలి, పేషెంట్తో ఏ విధంగా వీడు ప్రవర్తించాలి డాక్టర్, ఆ వూండ్ హీలింగ్, ఆ హార్ట్ అంటే ఏమిటి, దాని సర్క్యులేషన్ అంటే ఏమిటి, బ్రెయిన్ అంటే ఏమిటి, ఎన్ని నాడులు ఉంటాయి, ఎన్ని నెర్వ్స్, ఎన్ని వెయిన్స్, ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటి గురించి అద్భుతంగా వర్ణించింది సుశ్రుత సంహిత, చరక సంహిత. అద్భుతమైన గ్రంథములు ఉన్నాయి. అటువంటి విద్య ఉన్నది. భౌతిక విద్యలు కూడా ఉన్నాయి. వైమానిక శాస్త్రం ఉన్నది, రసాయనిక శాస్త్రం ఉన్నది, మెటలర్జీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటిలన్నింటినీ క్రోడీకరించుకుంటూ దీన్ని వదిలేమని మనం చెప్పట్లేదు. అసలు దీన్ని ప్యారలైజ్ చేసి కంబైన్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది, ఇంకా గొప్ప గొప్ప ఆవిష్కరణలు వస్తాయి. మనం ఋగ్వేదంలో ఒక మాట ఉంటుంది, ఆనోభద్రా కర్తవో ఎంతో విశ్వతః అంటాడు. అంటే లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్. అంతే, మంచి ఆలోచన అన్ని వైపు నుంచి రాని. ఎందుకు ఇక్కడ ఆపుతున్నావు, ఇక్కడ ఎందుకు ఆపుతున్నావు, నీ ఆటలు సాగవు. ఇది భారతీయత కానీ మళ్ళీ వస్తే మీ ఆటలు సాగవు. ఇవాళ భారతదేశాన్ని ఎవరైతే ఆపుదామని ప్రయత్నం చేస్తున్నారో, రాజకీయ పరంగా, ఈ సాహిత్యపరంగా సాహిత్యాలు రాస్తూ సంఘాలు పెట్టి భారతదేశాన్ని మళ్ళీ భారతీయత రాకుండా చూడడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ఆటలు సాగవు. నిజం. ఇదే ఇప్పుడు సాగం అన్నప్పుడు నాకు ఇంకోటి కూడా గుర్తుకొస్తుంది. ఏంటంటే సంస్కృతం ఎప్పుడైతే జనాల లోపలికి విస్తారంగా వస్తుందో ప్రజాస్వామ్యం అనేది ఉండదు అని చెప్పే మాట కూడా చాలా తప్పు. అది ప్రజాస్వామ్యానికి ఎక్కడా కూడా సంస్కృతం విఘాతం కలిగించదు. పురాణమును కానీ వైదిక వాంగ్మయం కానీ ఎక్కడ కలిగింది. మీకు ఉదాహరణకు ఒక విషయం చెబుతాను. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 18 అధ్యాయాల్లోనూ చెబుతాడు, నువ్వు ఇది చేయి అది చేయి, ప్రశ్న వేస్తుంటాడు, కష్టపడి చెబుతాడు. విశ్వరూప సందర్శనంలో విశ్వరూపాన్ని కూడా తను చూపించాడు. అంతా కష్టపడి అర్జునుడికి బోధించిన తర్వాత యథేష్టం తథా కురు, నీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యయ్యా చెప్పడం వరకు నేను చెప్పాను. యథేష్టం తథా కురు, అలా చెయ్యి. లేదు నువ్వు నన్ను నమ్మకపోతే నేను నరకంలో వేసేస్తాను, నన్ను నమ్మని వాళ్ళందరూ కాఫిర్లు, వాళ్ళందరినీ చంపివేయాలి, ఇటువంటి సంకుచితమైనటువంటి భావం మన దగ్గర లేదు. ఇంత వేదము చెప్పిన తర్వాత యథేష్టం తథాకురు, నీకు ఎలా యోగ్యమైతే అలా చేసుకో చెప్పడం వరకు చెప్పాను. ఇది కదా డెమోక్రసీ అంటే, ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. ఎక్కడ ప్రజాస్వామ్యం విఘాతం కలుగుతుంది? ప్రజాస్వామ్యానికి ఎక్కడ విఘాతం కలుగుతుంది? కలగదు కదా. కాబట్టి ఇదంటే ఏంటంటే ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ సృష్టించేశారు సంస్కృతం పట్ల, ఈ మనుస్మృతుల పట్ల, వీటి పట్ల నిజం కరిగించేశారు. అంటే ఏముందో తెలియదు విన్న వాళ్ళకి కూడా, ఈరోజు సమాజంలో విన్న వాళ్ళకి కూడా ఏముందో తెలియదు. సో ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పిందే నిజమేమో అనే భావన ఉన్నది. ఇక్కడ ఇంకొకటి కేవలం పూజా పద్ధతులు మాత్రమే కాదు, అదే చెప్పబోతున్నా. భౌతిక విద్య ఉన్నది, అదేవిధంగా ఆధ్యాత్మిక విద్య ఉన్నది, అదేవిధంగా మాకు ఆధ్యాత్మిక సంబంధం లేని అనుకున్న వాళ్ళకి ఆత్మవిద్య ఉన్నది, యోగా ఉన్నది. యోగా అంటే ఏమిటి? చిత్తవృత్తి నిరోధక యోగ. చిత్తవృత్తులు నిరోధించటమే యోగం. మనస్సు అనేక విధాలుగా పరిభ్రమిస్తూ ఉంటుంది. దాన్ని ఆపి మనం ఏదైనా పని చేయాలంటే మనకు కాన్సన్ట్రేషన్ ఉండాలి సార్. ఆ మినిమం కాన్సన్ట్రేషన్ పే చేయాలి. వాడికి మానసికంగా ప్రశాంతత కావాలి. ఇవన్నీ కూడా దీంట్లో చెప్పబడ్డాయి. నాకు సంస్కృతం వద్దంటే ఇది కూడా వద్దని చెప్పాలి. అదే ఇప్పుడు యోగా ఒకసారి ఏముంది, మొత్తం ప్రపంచం మొత్తం యోగా వైపు చూస్తుంది. ఎక్కడెక్కడ ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఆశ్రమాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు, యోగా టీచర్స్ అయ్యారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని డిప్రెషన్ నుంచి బయటపడేయడం కోసం అద్భుతమైనటువంటి శ్లోకాలు మన దగ్గర ఉన్నాయి. దుఃఖేషు అనుద్విగ్నమానః సుఖేషు విగత స్పృహః పేతరాగ భయక్రోధ స్థితధీర మునిరుచ్యతే. ముని అంటే అర్థం ఏమిటండి? గడ్డాలు పెంచేసేసుకుని భస్మాలు ధరించేసేసుకుని మాల వేసేసుకుంటే ముని అనిపించుకుంటాడా? కాదు. ఇటు ఎవరు ముని అనిపించుకుంటాడు? మానవుడు కూడా ముని అనిపించుకుంటాడు, సంసారం చేసేవాడు కూడా ముని అనిపించుకుంటాడు. ఎలాగా? దుఃఖేషు అనుద్విగ్నమానః. అయ్యో దుఃఖం కలిగింది, ఏడుస్తూ కూర్చుందాం. ఏడుస్తూ కూర్చోవద్దు. దుఃఖేషు అనుద్విగ్నమానః సుఖేషు విగత స్పృహ. సుఖం వచ్చింది కదా అని విర్రవేయకు. సుఖ దుఃఖములు రెండింటిని, దుఃఖేషు అనుద్విగ్నమానః సుఖేషు విగత స్పృహః వేత రాగ భయక్రోధ. రాగం వదిలేసి భయాన్ని, క్రోధాన్ని వదిలిపెట్టు. అలాంటి వాడిని ముని అంటారు. దుఃఖం అనేది మానవుడికి వచ్చి తీరుతుంది. హిందీలో ఒక దోహే ఉంటుంది, సుఖ దుఃఖ సమ్మిళనసే యహ జీవన హో పరిపూరన్ అంటాడు. సుఖ దుఃఖములు సమ్మిళితము భారతీయ జీవనము. మనం పూర్వజన్మలో ఏం కర్మలు చేసుకున్నామో మనకు తెలియదు. కొన్ని మనకు తెలియకుండా మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఈ దుఃఖాలకి వీటికి భయపడక మానవుడు ప్రతివాడికి దుఃఖం వస్తుంది. దీని నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, ఈ విజ్ఞానం అంతా యోగశాస్త్రంలో చెప్పబడింది. ఇది యూనివర్సల్ విద్య. నేను వేదాన్ని నమ్మను అంటున్నాడండి ఒకడు. మాతృదేవో భవ
పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయితరాణి. శిక్షావళిలో చెప్తున్నాడు మాతృదేవో భవ. నేను వేదాన్ని నమ్మనప్పుడు ఇది నమ్మకు. పితృదేవో భవ నేను నమ్మనండి, వేదం నమ్మనప్పుడు ఇది నమ్మకూడదు. వేదంలో ఆ పార్ట్ మాత్రమే నమ్ముతాను, ఈ పార్ట్ అలాంటిదే ఉండదు. ఆ పార్టీని మళ్ళీ అలాగే అయితేనే నమ్ముతాను. అలాగేనే సత్యం వద ధర్మం చర, సత్యం మాట్లాడు ధర్మాన్ని వదులు. ఇది ఎవరికి వర్తించదు? నాకు వర్తించదా? నా పూర్వులకు వర్తించి ఉండకపోవచ్చా? భవిష్యత్ తరాలకు వర్తించదా? ఎవరికి వర్తించదు. దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు సంస్కృత వాంగ్మయానికి. వేద వాంగ్మయానికి, పురాణ వాంగ్మయాలకి, వీటికి సంస్కృత వాంగ్మయానికి మొత్తానికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఎప్పటికైనా ఎవరికైనా వర్తింపజేయగలిగేటువంటి విద్య ఉన్నది, యూనివర్సల్ విద్య ఉన్నది. దీనికి మత ప్రాతిపదిక లేదు. ఏ మతం వాడైనా వాడు ఉపయోగించుకోవచ్చు. నీకు కావాలి, నాకు ఉపయోగపడాలి, మనం సంస్కరించుకోవాలనుకుంటే వాడిని చెప్పగలుగుతాం. కానీ వాడి బ్రెయిన్లో ఒక సంకుచిత భావం పెట్టేసుకుని ఎలాగైనా విషం కక్కాలనుకునే వాళ్ళని మూర్ఖుని మనసు రంజింపజాలం. వాస్తవం. వాళ్ళ గురించి మనకు వద్దు. భారతీయులు మనం ఆలోచించుకుందాం. వాళ్ళందరూ ధర్నాలు చేసేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు అవుతూనే ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు. మన ఆలోచన అంతా మనము మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. మనము బ్రతికినందుకు మన ధర్మాన్ని బ్రతికించగలగాలి. మానవుడు బ్రతకాలి, తన ధర్మాన్ని బ్రతికించగలగాలి. ధర్మం ఏ విధంగా బ్రతుకుతుంది? దానికి ఏమి సెక్యూరిటీ లాకర్లో పెట్టగలరు. ధర్మాన్ని ఆచరించడం వల్ల బ్రతుకుతుంది. చాలా బాగా చెప్పారు. ఆచరణ ఉండాలి, పలుకులు కాదు. కేవలం అదే తల్లిదండ్రుల గురించి కూడా నేను బయటకి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటాను. బేసిక్గా ఏంటంటే మీరు ఇలా చేయండి అనే దానికంటే వాడు ఏం చేయాలో అది మీరు చేసి చూపిస్తే వాడికి అలవాటు అయిపోతుంది. అంతే. వాడికి నువ్వు 10 సార్లు 20 సార్లు ఆచార్య అంటే ఏమిటి? ఆచరించి తన దగ్గర ఉన్నటువంటి శిక్షణ చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. అదే నువ్వు ఆచరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆచరించాలనిపిస్తుంది. ఫస్ట్ ఆచరించాల్సిన ఆ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇంకొకటి విన్నదానికంటే కూడా, అంటే సైంటిఫిక్గా కూడా మామూలుగా మాట్లాడితే మనం ఏదైనా సరే విన్నదానికంటే కూడా చూసిన దాన్ని చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు పిల్లల దగ్గర నుంచి ఎవరైనా కానీ. సో చూడటం ఎలా చూడటం? ఇప్పుడు ఇంట్లో చిన్న పాప కానీ వాళ్ళ బాబు కానీ ఏదైనా చెయ్యాలనుకుంటే అది వీళ్ళే రోజు చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళు చూస్తారు, వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఇంకొకటి డెమోక్రసీ అనుకుంటున్నాం కదా, ఈవేళ అంటరాని వాళ్ళు ఈ భావన అనేది ఉంది, భారతదేశంలో ఉన్నది. మెయిన్ గా సనాతన ధర్మం అనగానే ఇదే కదా ప్రొజెక్ట్ చేస్తారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఈ వాక్యం, అర్జునుడు కాదు, ఋషుడు పోని అనుకోవచ్చు. భగవంతుడు అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. అద్వేష్ట సర్వభూతానాం, అన్ని భూతముల యందు సమభావన ఉండాలి, ద్వేషభావన ఉండకూడదు. వీడు తక్కువ వీడు ఎక్కువ అనే భావన ఉండకూడదు. ఎందుకు మనుషత్తు చెప్తాను, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడి నుండి అన్ని ఉత్పత్తి చెందినప్పుడు ఏది తక్కువ ఏది కాదు కదా. కొంతమంది నాతో వాదించారు, శూద్రులు 4వ శూద్రులు అంటారు కానీ వాళ్ళు పాదముల నుంచి పుట్టారు కదా. పురుషోక్త భాగ బ్రాహ్మణో బాహూరా జంజకృత భూరూతస్య ద్వైశ్య బద్భయాగం శూద్రో అజాయత. పాదభాగం మాకు ఇచ్చినంత హీన భాగాన్ని ఇచ్చారు. బ్రహ్మ కడిగిన పాదము. ఆయన బ్రహ్మగారు ఏ పాదాలను కడిగాడు? గంగ ఎక్కడి నుంచి పుట్టింది? విష్ణు పాదోద్భవి గంగ. ఇవాళ మనిషికి కిల్బిషం దూరం అవ్వాలంటే గంగలోనే కదా మునగాలి. అంటే గంగ ఇప్పుడు అంటరానిది అయిందా? బ్రహ్మగారికి అడిగినటువంటి పాదములు అంటరాని పాదాలా? మరి అక్కడి నుంచి పుట్టిన శూద్రులు అంటరాని వాళ్ళు ఎట్లా అవుతారు? మన దగ్గర లోపాలు ఉన్నాయి కాదని అన్నాం. ఆ లోపాలు సంస్కరించడానికి మన దాంట్లోనే సంస్కర్తలు పుట్టారు. ఆదిశంకరులు కానీ, రామానుజులు కానీ, మధ్వాచార్యులు కానీ, సంఘ సంస్కృతులు మన దగ్గరే పుట్టారు. మన ఎవరి దగ్గర మనం దేహాన్ని చేయి చాపక్కర్లేదు, అవసరం లేదు. పుట్టారు, వాళ్ళ మార్గంలో మనం వెళితే చాలు. అంటే ఆ కాలమాన సమయాన్ని బట్టి కొన్ని వస్తూ ఉంటాయి, వచ్చాయి. వాటిని తర్వాత కూడా చూసినప్పుడు అది ఒక లోపంగా ఉంటుంది. దాన్ని సంస్కరించారు, జరిగిందని పట్టించుకోవట్లేదు. సంస్కరించిన దాన్ని ఎవరు పట్టించుకోవద్దు. సంస్కరణ సంస్కరణ వస్తే మళ్ళీ సనాతనం గొప్పదవుతుంది కదా. అదే జరిగింది, అదే పట్టుకుని వెళ్ళాడితే ఇంకేమొస్తుంది? ఏముండదు. కాబట్టి ఏమిటంటే ఈ డిఫరెన్షియేషన్ ఏదైతే చూస్తున్నా, డిస్క్రిమినేషన్ అంటున్నాం కదా, అది కూడా లేదు. వివాహ వ్యవస్థ కూడా ధర్మంతో ముడిపెట్టారు. అర్థకామ్య మోక్షములు ధర్మంతో ముడిపెట్టాడు. అర్థము ధర్మం, కామ్యము ధర్మం, చివరి వచ్చేది మోక్షం. ధర్మంతో ముడిపెట్టి నువ్వు ఏది చెయ్యి అది మోక్షాన్ని సాధింపజేస్తుంది. వివాహ వ్యవస్థ అంత గొప్ప వ్యవస్థ. ప్రజా సంపత్తి అర్థం వృద్ధి కామ. ప్రజల సంపత్తి, వంశాన్ని అభివృద్ధి చేయటం, వచ్చిన ఆడదాన్ని గౌరవించటం, తగిన స్థానాన్ని ఇవ్వటం, వివాహ వ్యవస్థ చాలా గొప్పది. నా అతిచరామి అని భర్త ప్రమాణం చేస్తాడు. మన వైదిక వివాహ వ్యవస్థ మీద కూడా అవాకులు పేలుతూ ఉంటారు ఇవాళ మీడియాలో కూర్చొని.
వాళ్ళెవరికీ పరిజ్ఞానం లేదు. ఇప్పుడు ఏంది చాలా మంది అంటూ ఉంటారు అప్పట్లో ఏదో ఒక గోల్డ్ యాడ్ అనుకుంటాం మా పైన ఏదో మన్యవారో సంథింగ్ ఏదో యాడ్ కూడా వచ్చింది. ఏంటి అమ్మాయిని అప్పచెప్పడం ఏంటి అబ్బాయికి ఇవ్వడం ఏంటి చేతిలో పెట్టడం ఏంటి అని చెప్పేసి చాలా అప్పట్లో ఏది లక్ష్మీ కనక సంపన్నం అని చెప్పి నేను నీకు ఇస్తున్నటువంటి కూతురు ఎవరు అనుకుంటున్నావు? లక్ష్మి కనక సంపన్నాం కనక భరణైర్యుతాం, అది కదా. దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక చికీర్షయ. నిన్ను ఎట్లా పోలుస్తున్నాడు? ఎవరిని తీసుకొచ్చిస్తున్నాడు ఆ తండ్రి? అల్లుడు విష్ణువు, ఇదిగో ఈవిడ లక్ష్మీదేవి. లక్ష్మిని విష్ణువుని కలుపుతున్నాను, అది కదా. ఎవరు ఇంట్లోని లక్ష్మి? నా ఇంటి లక్ష్మిని నీ ఇంటికి తీసుకొస్తున్నా అని చెప్పేది అది ఎంత గొప్ప. అది అక్కడ కన్యాదాత చెప్తాడు, ఎంత గొప్ప విషయం చెప్తాడు. ఇయం సీత మమ స్మృత తవ ధర్మచరీతవ, ఈ సీతను నేను నీకు ఇస్తున్నాను. జనక మహారాజు అక్కడ చెప్తాడు, ఎవరు అనుకుంటున్నావో సీత, నువ్వు గర్భాలు దాల్చావు, ఈవిడ గర్భం లేకుండా పుట్టింది, ఈవిడ నీకన్నా ఒక మెట్టు ఎక్కువ. నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసా సీతను. వైదిక వివాహ మంత్రాల అర్థం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇటువంటి గొప్ప భావనతో ఒక మనిషి జీవితాన్ని కలుపుతున్నా. నా అతిచరామి, నేను నిన్ను అతిక్రమించను అంటాడు. అదే అక్కడ అతిచరామి కాళిదాసు సాహిత్యం కుమార సంభవంలో ఒక చోట లీలా కమలపత్రాన్ని గణయా మాస పార్వతీదేవి ఇలా కమలాలు ఇలా ఒలుస్తూ ఉంటుందట. ఆ కమలం పువ్వుని చేతితో పెట్టడం రెక్కలు విప్పుతూ ఉంటుంది. ఎందుకంటే హిమవంతుడి దగ్గరికి సప్తఋషులు అందరూ వస్తారు, ఈశ్వరుడికి నీ కూతురుని ఇచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పడానికి. ఆయన వెంటనే అంగీకరించలేదు, వెంటనే తన భార్య కేసు చూశాడు, భార్య అనుమతి తీసుకున్నాడు, కూతురుని చూశాడు, ఆవిడ సిగ్గుతో రేఖలు తెంపుతాను. ఆ రెండు గమనించి అప్పుడు ఓకే అన్నాడు. నేను మగవాణ్ణి కదా, నేను ఇంటికి యజమాని కదా, నేను తీసుకుంటాను. అలాంటివి ఏమీ లేవు. అడిగాడు, ఒప్పుకుంది ఆవిడ. కూతుర్ని చూశాడు, కూతురు లెక్క పెడుతోంది రేకులు, పెళ్లికి ఒప్పుకున్నాడు. స్త్రీని తొక్కేస్తున్నారు, ఇలాంటివి ఏమిటి అంటే అవన్నీ వాళ్ళకి పని పాటు లేని వాడు మాట్లాడేటువంటి మాట. తెలుసుకుని మాట్లాడాలి ఏం చేసినా సరే. మీ దగ్గర నుంచి ఏంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక శ్లోకం విన్నాను, మళ్ళీ ఇంకొకటి ఏదైనా వినాలి అనిపిస్తుంది. సంస్కృతం మీద సంస్కృతంలో బోర్డు శ్లోకాలు ఉన్నాయి చెప్పడానికి. ఏదైనా సరే ఒక మంచి బిగ్ బాగా నచ్చింది. నాకు నచ్చింది సరస్వతి ప్రార్థన, అమ్మవారి యొక్క అమ్మవారి 24 గంటలు. అయితే అమ్మవారి గురించి నాకు అమ్మవారు చాలా ఇష్టం, నన్ను నడిపించేదే ఆవిడని నేను నమ్ముతాను. అయితే అంతకంటే ముందు ఒక్క 2 మాటలు నేను అడిగి ముగిద్దాం. ఇప్పుడు అంటే బయోటెక్నాలజీ అయిపోయిన తర్వాత మీరు సంస్కృతం వైపు వచ్చారు. వచ్చినప్పుడు ఖచ్చితంగా వెనక్కి లాగే కొన్ని శక్తులు ఉంటాయి. అంటే తప్పు అని నేను అన్నాను, ఎందుకంటే ఈ రోజు సంస్కృతం పట్టుకుంటే నీకేమొస్తుంది నాన్న అన్నవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు ఇది అవసరమా, దీనికి తిండి పెడుతుందా నీకు, ఇంత చదువుకున్నావు కదా, మంచిగా ఏదైనా చేసి లేకపోతే ఫారెన్ వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. అండ్ దీంట్లో చాలా ఎక్కువగా ఇలా అన్నవాళ్ళు ఎవరు ఒకటి. అండ్ మీరు అటు నుంచి ఆ ఎడ్యుకేషన్ నుంచి ఇటువైపు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఆ రోజు ఉన్నటువంటి మీ లెక్చరర్స్ కానీ వాళ్ళు ఏం మాట్లాడారు, ఇంట్లో ఫ్యామిలీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నవి అండ్ వాళ్ళు ఏమన్నారు? ఎందుకంటే అందరికంటే ముఖ్యం వాళ్ళు తల్లిదండ్రులు. ఎందుకంటే మనం పుట్టాము అంటే వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకరు, మన కోసమే బ్రతుకుతారు. సో మిమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన తర్వాత అరే ఏదో అవుతారనుకున్నాను ఇటువైపు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళకి మీ పైన ఉన్నటువంటి ప్రేమ దాన్ని పక్కన పెట్టినా చుట్టూ ఉండేటటువంటి ప్రపంచం ఎందుకు వాడు ఇవన్నీ చేస్తున్నాడు, అవసరమా అనే మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో వీటన్నిటి మీరు ఆ రోజుల్లో మీలో ఒక మానసిక సంఘర్షణ ఏంటి, దాని నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు, ఎవరు ఏమన్నారు? ముందు తల్లిదండ్రుల విషయం చెప్తాం. మా రామ్ కుమార్ గారు నన్ను అడిగారు, సంస్కృతంలో వైపు మీ అబ్బాయిని తీసుకువెళ్తాను ఇవ్వండి అని చెప్పి మా ఇంటికి వచ్చి అడిగారు. నా తల్లిదండ్రులకు నేను రుణపడి ఉన్నాను ఈ విషయంలో. ప్రతివాడు రుణపడి ఉంటాడు, కానీ కొన్ని లైఫ్ డెసిషన్స్లో తల్లిదండ్రులు భయపడతారు, అమ్మో ఇలా వెళ్తే వీడికి ఏముంటుంది ఫ్యూచర్ అనేది. నా తల్లిదండ్రులు నిజానికి భయపడకుండా వీడు ఏదైనా సాధించగలుగుతాడని నమ్మకం వాళ్ళకి కలిగింది. మా తాతయ్య గారి ప్రోత్సాహము, మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వల్ల నేను వెళ్ళగలిగాను. వాళ్ళే వద్దనుంటే నేను ఏమీ చేసి ఉండేవాడిని కాదు. వాళ్ళకి ఆ నమ్మకం ఉన్నది. డబ్బు ప్రాధాన్యత కాదు, సంస్కారం ప్రాధాన్యత. డబ్బు విద్య ఉన్న చోటకి డబ్బు వస్తుంది, రాకపోవడం ఏమీ లేదు, డబ్బు వచ్చే మార్గం అది వస్తూ ఉంటుంది. విద్య ప్రాధాన్యత. సరే వెళ్తానంటున్నాడు కదా వెళ్ళనివ్వండి అని చెప్పి మా నాన్నగారికి ధైర్యం చెప్పి మా అమ్మ మమ్మల్ని ముందు పంపించింది. ఈ విషయంలో నా తల్లిదండ్రులు నాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. ఎక్కడా పొరపాటును కూడా అయ్యో నువ్వు అలా వెళ్తున్నావే నీ భవిష్యత్తు ఏమవుతుందని వాళ్ళకి ఆ భావన లేదు. అటువంటి తల్లిదండ్రులు నేను పొందిన నేను అదృష్టవంతుడు ఖచ్చితంగా. ఇంకా రెండవది, వెనక్కి ఎవరైనా లాగారు. వారి పేర్లు, మా తండ్రి గారి పేరు రామకృష్ణ విశ్వనాథ శర్మ, మా తల్లి గారి పేరు లక్ష్మీ పేరిందేవి, తాతయ్య గారి పేరు సర్వశాస్త్రి, వారి పేరే నాకు పెట్టారు. అట్లా
ఇది చెబితే కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో కొంతమందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. ఒకళ్ళు అయితే ఉన్నారు, మా నాన్నగారిని అడిగారు, మీ అబ్బాయి సంస్కృతం చదువుతున్నాడా, ఎందుకు అదంతా, ఏం ప్రయోజనం దాంట్లో, ఏముంది, మానిపించే, ఎందుకు, శుభ్రంగా సాఫ్ట్వేర్ కేసు అందరూ వెళ్తున్నారు పిల్లలు, పంపించవచ్చుగా, వెళ్ళు పంపించు అన్నవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా. అంటే దానిలో రెండు ఉంటాయి మా బంధువుల్లో కూడా. ఒకటి మీ మంచి కోరి, రెండవది వీడియోతో డిఫరెంట్. మంచి కోరి కాదు, ఓకే, నా మంచి కోరి అయితే కాదు, అక్కడ కమ్యూనిస్ట్, అది నాకు తెలుసు, పేర్లు అవన్నీ అనవసరం, వాళ్ళు కమ్యూనిస్ట్ విధానం చెబుతున్నా, అదే ఎలా వెనక్కి లాగారు అనేది. ఇక తర్వాత ఇంకా వెనకలాగిన వాళ్ళు అంటే అంతే. నా బంధువర్గంలో కూడా నన్ను ఎవరు, నా బంధువర్గంలో అందరూ నన్ను మెచ్చుకుంటారు. మా అందరం ఈ వేపులో వెళ్తున్న ఒక్కడవి ఈ వేలో వెళ్ళావు, మా పెద్దనాన్నగారు కానివ్వండి, మా బాబాయిలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు మెచ్చుకుంటారు. వీడు ఒక్కడే ఇలా మేము మార్గంలో వెళ్ళాడు, వెళ్ళనివ్వండి అని మెచ్చుకున్నవారు, వాళ్ళందరూ మెచ్చుకున్న వాళ్ళే. నన్ను వెనకలాగింది వాళ్ళు ఒక్కళ్ళు అలాంటి మాటలు, బయట సమాజంలో వచ్చే మాటలు అంతే. దీని గురించి మీరు ఏం సంపాదించుకుంటారు, ఇది అది. అమ్మవారిని పాదాలు పట్టుకున్నప్పుడు ఆ సరస్వతి, సంస్కృతం అంటే ఏమిటి, సరస్వతి స్వరూపం, ఆ సరస్వతిని నేను పట్టుకున్నాను. ఆవిడ తెలియదా ఏం చెయ్యాలో. ఆ క్షణంలో మీకు అనిపించలేదా లోపల ఎక్కడైనా ఒక సెకండ్ థాట్, సంఘర్షణ ఏం లేదంటే ఫ్యూచర్ అంటే ఇంతకుముందు సంస్కృతం మీ లైఫ్లోకి రాకముందు ఏం కావాలనుకున్నారు, అసలు ఏం చేయాలి? నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ కేసు వెళ్ళిపోయి వ్యాక్సినేషన్ విధానంలోనే వ్యాక్సినేషన్ మీద దాంట్లో పనిచేయాలని నేను అనుకున్నాను. హ్యూమన్ జెనెటిక్స్ చేసి హ్యూమన్ జెనెటిక్స్లో వెళ్ళాలి అని నా భావన. అప్లైడ్ సైన్సెస్లోనే ఉండాలి. ఒక ల్యాబొరేటరీ పెడదామని కూడా అనుకున్నాను. నేను నా స్నేహితుడు సిద్ధార్థ ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నాడు, శంకర్ అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. వీళ్ళందరూ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, హ్యూమన్ జెనెటిక్స్ చేశాడు, ఒకటి అగ్రికల్చర్ బయోటెక్నాలజీ చేశాడు. మేము ముగ్గురం కలిపి ఒక ల్యాబొరేటరీ పెట్టుకుందాం, నెమ్మదిగా నడుపుదాం, అప్లైడ్ సైన్సెస్లోనే ఉందామని మేము అనుకున్నాం కూడా. బట్ మనం ఒకటి అమ్మ సంకల్పం వేరే ఉంటే అమ్మ మీతో ఇది చేయించాలనుకుంది, అమ్మ సంకల్పం అది ఉంటే అట్లాగే ఖచ్చితంగా. అండ్ మీరు ఇంకా 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 ఎంతోమందికి మీ ద్వారా అయ్యేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తల్లిని మేము కోరుకుంటున్నాం రిఫ్లెక్షన్ నుంచి. అండ్ కలిసి మనము కూడా చాలా చేయాలి ఈ ప్రోగ్రాంతో, అంటే ఈ కార్యక్రమంతో. వేదము సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై అంటూ సహనాభవతు కలిసి చేద్దాం, సహనోభవతు కలిసి తిందాం, సహవీర్యం కరవావహై మన శక్తి మంచి కోసం ప్రయత్నం చేద్దాం. కాబట్టి మంచి కోసం ఎల్లప్పుడూ కూడా సత్సాంగత్యము చేయటం, మంచి ఆలోచన కలిగిన వ్యక్తులందరూ ఒక చోటకి చేరి పనిచేయటం కూడా ఒక గొప్ప విషయం. దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటాయి, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే మనం చేసేటువంటి కార్యం ఈశ్వరీ కార్యం. అంతే, ఈశ్వరీయ కార్యంలో విఘాతమును పైకి ఉన్నప్పటికీ కూడా అవి ఎప్పుడు ఉండవు, పోతూ ఉంటాయి. ఎప్పటికీ విజయమే తథ్యం, ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. సో మీతో కలిసి చేసే ప్రయాణంలో మా ప్రయత్నానికి ఎక్కడ లోటు ఉండదు, ఖచ్చితంగా ఆ మాట నేను ఇస్తాను. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అమ్మ అంత అమ్మ అనుగ్రహం. ఎస్. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరః ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ శుక్లాం బ్రహ్మ విచారసారపరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సుస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిః ప్రదాం శారదాం మాలా సుధాకుంభ విబోధముద్రాం విద్యా విరాజత్కరవారిజాతాం అపార కారుణ్యసుధాంబురాశిం శ్రీశారదాంబాం ప్రణతోస్మి నిత్యం.